Daily. Taste the Daily. Holidays nale, adi namma GT Holidays da. South India's #1 travel brand. Hey, hi guys. Hello Anurag garu. Hello Sharad garu. So వెరీ గ్లాడ్ మనం ఇక్కడ యాక్చువల్లీ నేను శరత్ గారికి మెసేజ్ చేసింది ఏంటంటే కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేశారు కదా, ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ ఫెస్టివల్, దాని గురించి మాట్లాడదామని. దానికి వద్దాము. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద పెగ్, బట్ ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో తెలియదు కాబట్టి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ కొన్ని ఓవర్ ఆర్కింగ్ టాపిక్స్ కూడా కవర్ చేద్దామని. మీ ఇద్దరు ఎంబీఏ చదివారు కదా, లిటరలీ ఎంబీఏలో మీరు చదివిన స్ట్రాటజీస్ అవన్నీ మన ఇండస్ట్రీలో లేకపోతే మన ఫీల్డ్ ఆఫ్ వర్క్లో లాస్ట్ 12-13 ఇయర్స్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్పేస్ ఉండిందా, చేశారా? ఐ థింక్ మేము ప్యూర్లీ వాటితోనే వెళ్తాం. ఇన్ఫ్యాక్ట్ మా ఇంటర్వ్యూస్ వెన్ వీ డూ దిస్ ఇస్ పర్టికులర్లీ ఏజెన్సీ కోసం మాట్లాడితే, ద ఏజెన్సీ దట్ వి రన్ ద ఫిల్మ్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఆర్ ఇంటర్వ్యూస్ ఆర్ యాజ్ అకాడమిక్ యాజ్ దే గెట్. లైక్ 4Ps ఏంటి, పొజిషనింగ్ ఏంటి, ఇప్పుడు సినిమా వస్తే ఇంటర్వ్యూస్ హైర్ చేసుకునే టెలింగ్ యూ హౌ ద కంపెనీ కల్చర్ ఇస్. సో ఇప్పుడు సినిమా ఉందంటే కూడా అసలు సినిమా పొజిషనింగ్ ఏంటి, దీని టార్గెట్ గ్రూప్ ఎవరు, దాని 4Ps అవి ఎట్లా, ఇంకో 4Ps ఆఫ్ మార్కెటింగ్, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, ఇంకో 3Ps ఉంటాయి జనరలీ. అనురాగ్ కి చెప్తాడు ఇది, దట్ ఫిలింలో జనరలీ యూ హ్యావ్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ద 3Ps. Today it's 4Ps, which is promotion. It's as important as the first 3. So I feel, to answer your question, chala academic ga approach avtam. Basics of marketing remain the same everywhere. Just a GPS laga. So we use the GPS no matter car unna, bike unna. So you try to use. Koncham changes unte because shelf lives chala takkuva. Immediate spikes tevalane objective untundi. So with time martai, but yeah, I think I'm very happy that I did my MBA because it's helping me a lot in my life. MBA in marketing. Yeah. Anurag garu? Definitely. అంటే అసలు అది ఇట్స్ ఇంపార్టెంట్, దట్ ద ఫౌండేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ పైన మీరు ఏం చూస్తున్నారు అనే దానికి ఆ ఫౌండేషన్ లెవెల్ థింకింగ్ ఏదైతే ఉందో, మీకు ఒకటి నచ్చుతుంది, ఒక ప్రమోషనల్ క్యాంపెయిన్ నచ్చుతుంది, ఒక ఐడియా నచ్చుతుంది అంటే ఇట్ ఈస్ బేసికలీ కమింగ్ ఫ్రమ్ దట్ స్ట్రాంగ్ బేసిక్స్. సో డెఫినెట్లీ అంటే అసలు మాకు ఎటువంటి ఏ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళినా when we talk from the basics, no, it makes sense for everybody. So okay, everybody is convinced and flow ఒకటి కరెక్ట్ ఉంటుంది, అందరు క్లియర్ ఉంటారు ఏం చేస్తున్నాం ఏంటి అనే డైరెక్షన్, లేకపోతే ఒక్కొక్క డైరెక్షన్ వెళ్తుంటారు. సో సెట్టింగ్ ద ఫౌండేషన్ అండ్ గివింగ్ రైట్ డైరెక్షన్ కి దట్ నాలెడ్జ్ ఇస్ very much. Also in Chai Biscuit, in the films we do, it immensely helps us. Like how we look at content, ఎట్లా చేద్దాము, ఎట్లాంటిది చేద్దాము, అన్ని చోట్ల ఇది అది మాలో ఒక పార్ట్ అది. సో కంటెంట్ ఉంది అంటే ఓకే, దాని ట్రైలర్ అయింది, దానికి అది ఏమొస్తుంది, పోస్టర్ ఏం పడుతుంది, స్క్రిప్ట్స్ ఇన్నప్పుడు సమ్ టైమ్స్ వెన్ ఐఎమ్ నాట్ క్లియర్ ఐ ఆస్క్ దిస్ ఆల్సో, ఈ ట్రైలర్ ఎట్లా చూస్తాను, బికాస్ వెన్ యూ నరేట్ అ స్క్రిప్ట్ టు మీ ఐ వాంట్ టు సీ దీని ట్రైలర్ ఏముంటది. స్క్రిప్ట్ వినేటప్పుడు నా మైండ్ లో అంటే నాకు లైక్ our brains first work as marketers. ఫస్ట్ ఇప్పుడు ఒకళ్ళకి ఫినాన్స్ ఉండొచ్చు, ఒకళ్ళకి ఆర్ట్ ఉండొచ్చు, ఒకళ్ళకి ఇంకోటి ఉండొచ్చు. నాకు ఫస్ట్ అండ్ షో ఫర్ హిమ్ ఆల్సో మార్కెటింగ్, దీని ట్రైలర్ ఎట్లుండొచ్చు, దీన్ని కంటెంట్ వేస్తే దీని టార్గెట్ గ్రూప్ క్లియర్గా ఉందా, ఆర్ ఈజ్ ఇట్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ఆర్ ఈజ్ ఇట్ అ కైండ్ ఆఫ్ టార్గెట్ గ్రూప్ దట్ ఈస్ నాట్ కమింగ్ టు థియేటర్స్ దీస్ డేస్. సో మైండ్ ఫస్ట్ ఈ మార్కెటింగ్ యాంగిల్స్లో వర్క్ అయ్యి నాది. అనురాగ్ ఆబ్వియస్లీ కొంచెం స్క్రిప్ట్, ఎస్థెటిక్స్ అవి డిస్కషన్ ఉంటుంది, విల్ గెట్ టు దట్, బట్ మైండ్ ఫస్ట్ వర్క్స్ లైక్ దట్. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఈజ్ ఆల్వేస్ మార్కెటింగ్. సో వాట్ ఎవర్ వీ డిడ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 12 years కూడా కదా, వేరియస్ థింగ్స్, వెంచర్స్, అవి వాటి హార్ట్లో అంత మార్కెటింగ్ ఉంటుంది. బీట్ రౌడీ, బీట్ చాయ్ బిస్కెట్, బీట్ ఆర్ ఫిల్మ్స్, బీట్ ఎనీ ఇనిషియేటివ్ దట్ వీ మైట్ డూ, నౌ మ్యూటినీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీ, ఎనీథింగ్, ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ మార్కెటింగ్. అనురాగ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ బేసిక్స్ అన్నారు, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఏం చేసినా కూడా బేసిక్స్ అనేవి చాలా క్లియర్. వాట్ ఆర్ దోస్ బేసిక్స్, ఆ ఫండమెంటల్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్? లైక్ మీకున్న డిఫరెంట్ వర్టికల్స్కి చెప్పండి. అంటే we do marketing for films, we do content creation through Chai Biscuit, we do production through Chai Biscuit films and A+ movies, and we do influencer marketing, which is important these days. So ప్రతి వర్టికల్లో మీరు చూస్తే
అసలు అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఒక ఫిల్మ్ దగ్గర చూస్తే ఐ ఆల్వేస్ కీప్ గివింగ్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాడక్ ఫిల్మ్స్. వాళ్ళ ఏ సినిమా ట్రైలర్ చూసినా క్లియర్ ఉంటుంది ఐడియా ఏంది, ఆ కొత్త ఐడియా ఏంది అని చాలా క్లియర్గా ట్రైలర్లో ప్రెజెంట్ అవుతుంది. త్రూఅవుట్ వాళ్ళ జర్నీ చూసుకుంటే ప్రతి ఫిలిం కొత్త ఆర్టిస్టులు ఉండనివ్వండి, ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ఓకే ఈ కథ చెప్తున్నాం మనము, ఇట్స్ లైక్ స్టోరీ టెల్లింగ్, రైట్? మార్కెటింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. సో ఆ స్టోరీ టెల్లింగ్లో ఆ బేసిక్స్ అనేది నేను ఎట్లా చూస్తానంటే ఆ యూఎస్పీ ఏంటి, కొత్త విషయం ఏం చెప్తున్నాం, కొత్తగా ఏం ప్రజెంట్ చేస్తున్నాం మనం ఆడియన్స్కి. ఎందుకంటే ఇంత క్లటర్ ఉన్న మార్కెట్లో మనం ఆ కొత్త విషయం చెప్పనప్పుడు, విచ్ ఇస్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్, విచ్ ఇస్ ద ఫస్ట్ పోస్టర్ ట్రైలర్, దట్స్ వాట్ పీపుల్ వాచ్. స్ట్రాటజీ అని చెప్పారు కదా, లైక్ జనరల్ గా కూడా మీ ఇదిలో చూసుకుంటే ఇది ఒకటి ఉంది కదా, ఇప్పుడు అది మైండ్ అట్లనే నడుస్తుంటది. సరే ఇప్పటివరకు ఏం చేయలేదు, అది మనం చేయొచ్చా అనేది. ఎందుకంటే ఇట్స్ ఈజీ టు స్విమ్ దేర్. ఇక్కడైతే పక్కన 100 మంది ఉంటారు. సో అది చెప్పడానికి ఈజీ ఉండొచ్చు, కానీ బ్లూ ఓషన్ అనేది ఇట్స్ వాస్ట్. సో also I think like we also think when we are sitting and jamming, if someone's doing it, our first question is why should we do it? That need is met, no? If you are making biryani here, you are making biryani, why should I make it and confuse everybody? I mean, you can make a better biryani, no? See, better is very subjective. So okay. I'm better off making Chinese. If there's a biryani that you're making, I'll sell Chinese because it's clear for people. Right. నేను better అని, నువ్వు వచ్చి నువ్వు better అని, నేను ఇండియన్ పరంగా నేను better అని, నువ్వు లేదు ఇంకో స్టైల్ అని. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. డిమార్కేషన్ క్లియర్ గా ఉండాలి. ఇట్ షుడ్ బి వివిడ్, ఇట్ షుడ్ బి స్పష్టంగా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఫిల్మ్స్ ఆల్సో, వాళ్ళ చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, సక్సెస్ఫుల్లీ మార్కెటెడ్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళ టార్గెట్ గ్రూప్ క్లియర్. ఇట్లాంటి వాళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళకి ఇది అర్థమవుతుంది, వాళ్ళకి ఇది కావాలి, సో నేను ఇది ప్రెజెంట్ చేస్తున్నా. ఇవి చాలా క్లియర్గా ఉంటాయి బేసిక్స్ ఒక ప్రాజెక్ట్లో. ఇవి కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయంటే అది కొంచెం డైసీ మ్యాటర్. అంటే ఎవరు కేటర్ చేస్తామని, వెన్ వీఆర్ యంగ్, వెన్ వీఆర్ న్యూ, it becomes difficult. A star can do a multi-genre film. It can have emotion, it can have fights, it can have comedy, but we can't do that because it has to be clear when young filmmakers are doing it. ఇది ఈ genre, ఇది ఈ genre, ఇది ఈ genre. అంత క్లియర్గా ఉంటే పని జరుగుతుంది. సింపుల్. Do one thing, do it well. Yeah. ఇందాక శరత్ గారు అన్నారు కదా, లైక్ నేను స్క్రిప్ట్ వినేటప్పుడు నాకు ట్రైలర్ ఎలా ఉండబోతుందని. అది నేను రీసెంట్గా ఐ వాస్ రీడింగ్ వన్ రిపోర్ట్ అనమాట. దే సేడ్ దాట్ హాలీవుడ్లో కొన్ని జాన్రా ఫిల్మ్స్ ఆర్ నాట్ గెటింగ్ మేడ్ బికాస్ దే డోంట్ నో హౌ టు మార్కెట్ దెమ్. లైక్ వాళ్ళు స్క్రిప్ట్ లెవెల్లోనే హ్యాపెన్ టు యూ గైస్ ఆల్సో. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలాది మెగాలోపోలిస్ అని వస్తుంది కదా, వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఎవరు తీసుకోని దానికి హౌ విల్ యూ మార్కెట్ దిస్ మూవీ. సో వెరీ వ్యాలిడ్, ఇట్స్ వెరీ గుడ్ దిస్ థింగ్. ఎందుకంటే ఈరోజు మనము ఆ క్లియర్ గా ప్రజెంట్ చేసి పొజిషన్ చేసి అట్రాక్ట్ చేయకపోతే ఆడియన్ని, రేపు సినిమా థియేటర్లు వచ్చి థియేటర్లో వాళ్ళు చూసి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి వెళ్ళే వరకు నన్ను బయలుదేరమ్మా అంటారు. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ the period is only 1 week, no? These days 3 days, 2 days. Yeah, the weekend, first weekend. So it kind of becomes very difficult to stand out. Yeah. So దాని వల్ల అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, అంటే అవుట్ రైట్గా ఇప్పుడు మహారాజా సినిమా వచ్చింది, నేను చూసిన ఒక రిలీజ్ అయ్యే ప్రాబ్లీ 2 weeks బిఫోర్ ఐ సా ద ఫిల్మ్. అండ్ ఐ న్యూ అసలు అది ఏం లేకుండా, సరీ సపోర్ట్ లేకుండా వచ్చిన 10 మంది థియేటర్లు ఉన్నా దాని హంగామా చేస్తుంది. ఎందుకంటే అంత ట్విస్టులు కానీ ప్రజెంటేషన్, అండ్ ఇట్స్ వెరీ రేర్ టు గెట్ సచ్ ఫిల్మ్స్, వెరీ డిఫికల్ట్. అంటే సో మనమున్న ఇంకోటి ఏంది, ఇప్పుడు నేను ఆ జానర్లకు పోతే, ఇప్పుడు మహారాజా చూసినావు, నేను అట్లాంటి జానర్లు ఏది దింపినా నీకు ఆనది ఏది దాని మీద ఉండాలి, లేదా దానికి డిఫరెంట్గా ఉండాలి. ఇటు ఉంటావా దాని పైన ఉంటావా, ఎటు ఉంటావా అనేది ఫిక్స్ అవ్వాలి కదా. సో మీకు ఈ ఫిల్మ్ ఎలా మార్కెట్ అవ్వబోతున్నాం, దీన్ని మార్కెట్లో ఎలా పొజిషన్ చేయబోతున్నాం అనేది, లైక్ మీకు ఆ పిచ్ ఐడియా అప్పటి నుంచే అది ఉంటుందా మీకు మైండ్లో? అంటే మా బెస్ట్లీ ఫిల్మ్ మేకర్కి అది ఉండదు, బట్ వింటున్నప్పుడు మాకు ఓకే దీన్ని ఇట్లా ప్రజెంట్ చేసుకుంటే బాగుంటుంది, దీన్ని ఇట్లా పిక్ చేస్తే బాగుంటుంది అని డెఫినెట్లీ మైండ్లో నడుస్తుంటుంది. అంటే ద థింగ్ ఇస్, because we have a marketing agency, I see that so many films get made and then they start thinking of this point.
విచ్ ఇస్ ఇందాక నేను మనోడు చెప్పినట్టు 4 P's: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కూడా ఆలోచించుకో బాస్ ఈరోజే బొమ్మ దింపేటప్పుడే. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో ఈ 3 P's, ఇట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబబ్లీ దీస్ డేస్. ఎందుకంటే ఇంతకుముందు ఏంటి, ఓన్లీ మనకి ఫిల్మ్స్ ఇది కథ. ఈరోజు వెబ్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ గుడ్ కాంటెంట్. ఎవరిని మనం ఏం అనలేం, ఎందుకంటే వాడి లెవెల్లో వాడి స్పేస్లో వాడు మనల్ని ఎంగేజ్ చేస్తుండు కదా. నేను రీల్స్ పెట్టుకొని కూర్చుంటే గంటలు గంటలు వెళ్ళిపోతుంది కదా. ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ ఫీడ్ చూస్తుంటే ఓకే ఉండేది, ఏంద్రా బోరింగ్ రీల్స్ అని. ఈరోజు మీరు చూడండి ఆ టెక్ ఎంత మంచి ఇంప్రూవ్ చేసిందంటే మీకు కస్టమైజ్డ్గా మీరు కూర్చుంటే తీయలేరు, ఇంకా అంత అడాప్ట్ అయిపోతున్నారు ఆ టెక్. సో మీ మైండ్ వెన్ యూఆర్ సాటిస్ఫైడ్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఫర్ 2 hours, యూఆర్ లాఫింగ్ అవుట్, యూఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్, యూఆర్ సీయింగ్ ద వరల్డ్, యూఆర్ బికమింగ్ ఎమోషనల్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఆన్ టు యువర్ ఫేస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లైక్. సో వాడు అక్కడ నుండి బయలుదేరి థియేటర్కి రావాలంటే మనం సినిమా స్టార్ట్ చేసే ముందు ఇది ఆలోచించుకోకపోతే ఎలా అనేది నా పాయింట్. అది రైట్ రాంగ్ అనేది నాకు తెలియదు, బట్ దట్స్ వాట్ యూ బిలీవ్. నైస్. ఇందాక మీరు మ్యాడ్ డాగ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అండ్ మీ పాత ఇంటర్వ్యూ నేను ఒకటి చూస్తే ఒకసారి మీరు చెప్పారు దట్ కాలేజ్లో 2 years మొత్తం కన్జ్యూమ్ చేసింది 30 second యాడ్సే, అండ్ ఈయన చెప్పారు ఒక 5,000 యాడ్స్ చూసుంటాను నేను నా జీవితంలో అని చెప్పి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే రీకలెక్ట్ చేసుకుంటే వాట్ యూ థింక్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ దట్ యూ గైస్ హ్యావ్ సీన్ అండ్ అడ్మైర్డ్ ఇన్ తెలుగు or India, world? In cinema. And why do you think it is so good? In cinema or brands? Please expand. Cinema, brands. We have time. ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ హౌ టు మేక్ అ బోరింగ్ ప్రోడక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ థింక్ ఫెవికాల్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఫెవిక్విక్ ఒక చాలా బోరింగ్ ప్రోడక్ట్. ఫెవికాల్ అనేది మనం లైఫ్ లో ఆలోచించమేమో, బట్ ఆల్ ఆఫ్ us know it, you know exactly what it does. సో ఇంకేం అలా ఒక్కొక్క కేటగిరీస్ తీసుకుంటే ప్రింట్ యాడ్స్ ఉన్నప్పుడు చాలా ఫన్ యాడ్స్ ఉండేది, బికాజ్ యూ కుడ్ టెల్ సో మచ్ ఇన్. ఇప్పుడు కూడా ఉన్నాయి బట్ అంత పాపులర్ కాదు, బట్ ఇన్ 4-5 words బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్. కోక్ పెప్సీ రైవల్ దిస్ చాలా బాగుండేది. ఆబ్వియస్లీ ఆ పిల్లోడు ఒకటి వచ్చి కోక్ మీద నిలబడి పెప్సీ కొనుక్కుంటాడు, అదే కదా. when it for every 4 cokes we sell 1 Pepsi, for every 1 Pepsi we sell 4 cokes అని కోకోడ్ అంటే ఇక్కడ వెళ్ళి వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి 4 కోకులు కట్టి దాని మీద నుంచి పెప్సీ అంటారు. సో దట్స్ హౌ యువర్ ఫోరెక్. సో ఐ లవ్ దట్. సి అంటే ఫండమెంటల్లీ ఏంటంటే మనం వర్క్ దగ్గరకు వచ్చారు చాలా సీరియస్గా ఆలోచిస్తాం. వర్క్ అనగానే సీరియస్, అంత సీరియస్గా కూర్చొని సీరియస్, మార్కెటింగ్ అన్న సీరియస్. ఐ థింక్ జనాలు ఎప్పుడు ఫన్ కోరుకుంటారు, జనాలు ఎప్పుడు హ్యాపీనెస్సే కోరుకుంటారు. మ్యాడ్ మ్యాన్లో ఒక లైన్ ఉంటుంది, అడ్వర్టైజింగ్ ఇస్ హ్యాపీనెస్. When you look at an ad, you have to sell happiness, you have to sell hope, you have to feel like ee reels kuda ante kada, you sell happiness, you sell hope, you sell humor, something cute, heartwarming. So emotion anedi unna ఏ ad anna beautiful anipistadi. Ippudu Apple ads are very inspiring, for example. Not able to think off the bat. Onna Canva odu oka ad chesindu. Canva the design chese Canva ki it's like a 6-minute ad. Yeah, it's just beautiful. Just watch it. Canva India అని కొట్టండి, యూట్యూబ్ లో వస్తుంది. వెరీ బ్యూటిఫుల్లీ డన్. అంటే ఇట్స్ యూ వాచ్ ఇట్, ఇట్స్ అబౌట్ వన్ గై లీవింగ్ అన్ ఆఫీస్. ఒక ఆఫీస్ సెటప్ లో కొలీగ్స్ 3 క్లోజ్ ఉంటారు, వాడికి ఫేర్వెల్ ఇచ్చే టైప్ సెటప్ ఉంటుంది అనమాట. సో అక్కడ జరిగే కాన్వర్సేషన్స్ ఏంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసిన విషయాలు ఏంది అనేది క్యాన్వా యాజ్ అ ప్రోడక్ట్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళు వాడుతూ చేసిన అనేది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫేర్వెల్ అనగానే చిన్న పేర్లు ఇవ్వడం, వాళ్ళకి డిజైన్లు చేస్తుంటాం కదా కొన్ని బాయ్ వాట్ ఎవర్ థింగ్స్. సో అది క్యాన్వాలో వాడు డిజైన్ చేస్తూ ఆ వీడియో వెరీ బ్యూటిఫుల్లీ డన్. అసలు అంటే యూ జస్ట్ ఫీల్ హార్ట్ వార్మింగ్. ఇప్పుడు నైట్ 2:30కి నేను చూస్తుండేది, చూసి ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి నాకు అని చెప్పేసి. అంటే అది యాక్చువల్లీ నాకు పర్సనల్గా బాగా నచ్చింది, ఎందుకంటే ఐ రిమెంబర్డ్ మై MBA డేస్ వెన్ ఫ్రెండ్స్ లైక్ దట్ యూస్ టు టాక్ అండ్ వెన్ వీ వర్ లీవింగ్ కాలేజ్. కొంచెం వైబ్ ఉంటుంది కదా, పనులు ఏ కరెంగే ఫ్యూచర్ మేము ఓ కరెంగే. మా కాలేజ్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. సో చూడంగానే మా MBA గ్రూప్ లో షేర్ చేయగానే అప్పుడు లేచి ఉన్న బాయ్స్ ఎవరైతే ఆ 2:30 టైంకి వాళ్ళు రే మస్తే అని వాళ్ళు ఈ మధ్య అంటే ది క్రెడ్ ఇస్ డూయింగ్ గుడ్. అంటే ఎప్పుడైతే రాజమౌళి గారిని డేవిడ్ వార్నర్ పెట్టిర్రో
అయిపోయింది ఇంకా సోల్డ్. రాహుల్ ద్రవిడ్, నీరజ్ చోప్రా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఏమైతుందంటే పబ్లిక్ ఏం మాట్లాడుకుంటారు దాని నుండి పట్టుకొని వాళ్ళ లైఫ్ లోకి ఇంటిగ్రేట్ చేసే మోడ్ లోకి వెళ్ళిపోయారు కదా. బ్యూటిఫుల్లీ. ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ అది చూస్తుంటే ఎంత మజా అసలు ఇప్పుడు ఏదో ఒకటి అసలు ఐపీఎల్ అప్పుడు అసలు అన్ని అంటే టూ మచ్ పాపులర్, కానీ అదే ప్యారలల్ టైంలో వేరే కొన్ని బ్రాండ్స్ వేసేవి కూడా ఈక్వల్లీ గుడ్ ఉండేది. ఈ రోజు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు యాడ్స్ లో స్టోరీ టెల్లింగ్ ఉండేది, మెమరబుల్ గా ఉండేవి అప్పట్లో యాడ్స్, చాలా 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 మెమరబుల్ ఉండేది. సో లైక్ ఫెవిక్విక్ దీని అంటే నాకు గుర్తొచ్చింది, ఒక పాష్ కార్ ని ఎవడో గుద్దేస్తే, లైక్ పిచ్చ పాష్ కార్ అనమాట, సమ్ ఫారెన్ ఇంపోర్ట్ కార్ ని గుద్దేస్తే ఓనర్ బయటకు దిగి గట్టిగా మాట్లాడి నికాల్ ₹5 నికాల్ అంటాడు. లైక్ ఐ స్టిల్ రిమెంబర్ దాట్ సంథింగ్ ఐ సా సమ్ 10 years ago. అది వాళ్ళు అడ్వర్టైజింగ్ వెటరన్స్, పెద్ద మనుషులు అంతా వాళ్ళు మొదలు చేసారు. అంటే ఇది అసలు డీప్ డైవ్ చేసి ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తే అదొక వేరే డిస్కషన్ అవుతుంది. సరే ఎందుకు రావట్లేదు మీ ఐడియా ఏంటి? అగైన్ లాక్ ఆఫ్ రైటింగ్ అంటారా అక్కడ? ఏమో అంటే ఫర్ వన్ ఐ ఫీల్ వి లివ్ ఇన్ అన్ ఏజ్ వేర్ దర్స్ టూ మచ్ ఫీడ్బ్యాక్. సో అట్లీస్ట్ దిస్ ఇస్ ఐ కాంట్ జనరలైజ్ ఇట్, కానీ ఎంత ఫీడ్బ్యాక్ ఉందంటే మనకు ఆడియన్స్ ఏమనుకుంటారో ఎగ్జాక్ట్లీ తెలుసు కాబట్టి దానికి మనం ట్యూన్ అయి ఇస్తున్నాం. 20 ఏళ్ల ముందు అంత కమ్యూనికేషన్ లేదు, వీళ్ళు ఏమనుకుంటారు ఆడు చేసేది ఆడు చేసేవాడు. వి కాల్ పీయూష్ పాండే డిడ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు. దే సాట్ ఇన్ వన్ రూమ్ ఇన్ ఆఫీస్ అండ్ రోడ్ అండ్ త్రూ ఇట్. దే గేవ్ ఇట్ ఆఫ్ అండ్ సెడ్ డూ ఇట్, విల్ సీ. ఆ చేపలది నా ఫేవరెట్. ఒకడు ఫిషర్, ఒకడు వెళ్ళి పాష్ గా ఫిషింగ్ రాడ్ వేసి టెంట్ వేసుకుని కూర్చొని ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. పక్క నుంచి వాడు చిన్న లుంగి కట్టుకుని వచ్చి ఒక చిన్న కర్ర వాటర్ కమ్ 4 fish out, he'll take it and go. So I think that's storytelling in my opinion. That is common between that cinema, digital, a reel you do. అది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. సో ఈ రోజు ఈ మధ్య అయితే అదే రైటింగ్ అనేది ఒకటి లేదు, పేషెన్స్ లెవెల్స్ లేవు జనాలకి అని. అండ్ ఎక్కడో మనం అజ్యూమ్ చేసేస్తాం జనాలకు పేషెన్స్ లేదని, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. దేర్ బార్ ఇస్ వెరీ హై అమౌంట్ ఆఫ్ కాంటెంట్. ఒకప్పుడు అంటే టీవీలో ఏదో రోజుకు 1 గంట వచ్చేది కాబట్టి ఎనీ యాడ్ వాజ్ ఇంట్రెస్టింగ్. టుడే లైక్ dude, we have 1000 years of content that we have to watch in the next 1 week. ఘోరం. నేను సినిమాకి వెళ్ళాలి అంటే లైక్ లిటరల్లీ నేను ఇంట్లో కార్ ఎక్కి దారిలో నాకు మెట్రో పిల్లర్ని కూడా వదలం మనం. మెట్రో పిల్లర్స్ దగ్గర హోర్డింగ్స్ పెట్టేస్తాము, ప్రతి చోట హోర్డింగ్. నేను మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే one salesperson will come and try to give a cold pitch. అక్కడ వదిలి నేను పైకి వెళ్తే మళ్ళీ PVR ఐనాక్స్, అక్కడ లోపలికి వెళ్తే ఒక క్రెడిట్ కార్డ్ వచ్చి అగైన్ హీల్ ట్రై టు గివ్ మీ కోల్డ్ పిచ్. వెళ్ళి నేను థియేటర్ లో కూర్చుంటే అరగంట యాడ్ చేస్తాడు మళ్ళీ. సో మనం ఏం మాట్లాడుతుంటే ఫోన్ లో అది యాడ్లు. సో నేను అమెజాన్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ సర్చ్ చేస్తే నెక్స్ట్ రోజు నాకు ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ కనిపిస్తాయి. నేను యాక్చువల్లీ ఇప్పుడు అది రివర్స్ గా యూజ్ చేస్తున్నా. ఒకసారి చెప్పాడు ఇది, అరే ఫోన్ నేను వెళ్ళి సీరియస్ గా ఆఫీస్ లో, అరే ఐ థింక్ couple of years బ్యాక్ అయితే మన ఫోన్లు మన తింటున్నారా, 8-9 years బ్యాక్ మన ఫోన్లు మన తింటున్నారా, నేను మొన్న టీవీ కొన్నాము అని డిస్కషన్ పెడితే ఫోన్లో యాడ్ వచ్చిందంటే ఇన్రా మొత్తం నాకు మస్తు డిస్కౌంట్ లేవు అని చెప్పాడు. సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్ నో, మనం ఇది సబ్ చేస్తున్నాం అంటే దాన్ని యాడ్ మనకు వస్తే what I do is, let's say if I want to buy clothes, I just go on 2-3 websites and leave, and then wait on my Instagram and I'll get 100 ads. నేను ఆ 100 ప్రొఫైల్ లో సేవ్ చేసుకుని ఒకరోజు సండే నైట్ ఈవినింగ్ వచ్చి నా 100 వెబ్సైట్ లో ఓపెన్ చేసి నాకు కావాల్సిన కొంటా. సో నౌ ఐ థింక్ you have to exploit it. అంతే కదా, టెక్నాలజీ ని మనం ఎక్స్ప్లాయిట్ చేయకపోతే అది మన మూర్ఖత్వం. మనం దాని గురించి కంప్లైంట్ చేసి దాన్ని మనమే క్రియేట్ చేసినాం. మనం క్రియేట్ చేసిన దాన్ని మనం తిట్టడం ఏంటి? మనం క్రియేట్ చేసింది వాడుకోవాలి తప్ప. సో ప్రైవసీ కన్సర్న్స్ ఇవన్నీ అంటారు, బట్ ఐ థింక్ ఉన్న బట్టలు కొనుక్కొని అసలు ప్రైవసీ అనేది వరల్డ్ లేదు అని నా ఫీలింగ్. ప్రైవసీ ఇస్ ఎ ఇల్యూషన్. ఈరోజు టెలిగ్రామ్ ఫౌండర్ని తీసుకొని పోయి చేసారు. ఏం రా అంటే దాని లోపల నీ మెసేజింగ్ అంతా నీకు అందరు చదివేటట్టు ఉందంట, దాంట్లో ఎన్క్రిప్టెడ్ కాదు ఇది, దట్స్ వై అది అని చెప్పేసి అంటున్నాను. అంటే సో ఏదంటున్నా వాట్సాప్ వాడు ఎన్క్రిప్టెడ్ రాబాయ్ అంటాడు. అవునా? Do we really know? Is it? No, because by the messages that I'm getting of the brands, obviously it seems that it is not at the end of the day. So it's
ఓకే మామ చూసుకో అన్నట్టు ఉంటుంది నాకు. కమింగ్ బ్యాక్ టు ద క్యాంపెయిన్ టాపిక్, సినిమాల్లో ఇండియాలో ఇప్పుడు మ్యాడ్డాగ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అట్లా సమ్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటెడ్ క్యాంపెయిన్స్ ఫర్ ఫిల్మ్స్ అంటే మీకు గుర్తున్నారు? ఇండియన్ ఇండియన్ A24 లాంగ్ లెగ్స్ ఆల్సో హ్యాడ్ అమేజింగ్ క్యాంపెయిన్ నియాన్ ది. అంటే A24 థింకింగ్ వెరీ, అరే మనలా ఆలోచిస్తుంది వీడు అని అనిపిస్తుంటది, మ్యాడో కూడా మనలా ఆలోచిస్తుంది అనిపిస్తుంటారు అని చూస్తుంటే. బికాస్ రైట్ ఫ్రమ్ హౌ దే పుట్ దే లోగో, A24 అయితే సినిమా థీమ్ కి తగ్గట్టు లోగో డిజైన్ దగ్గర నుండి ఒక వరల్డ్ కి తీసుకెళ్తాడు కదా. సో ఐ ఫీల్ దీస్ గైజ్ ఆర్ డూయింగ్ సమ్ బ్యూటిఫుల్ వర్క్. క్యాంపెయిన్స్ నాకు రీసెంట్ టైమ్స్లో ఒకటి మంచిగా గుర్తున్నది ఏంటంటే, ముంజా ఫిలిం వచ్చినప్పుడు ఈ ప్యాప్స్ వీడియోస్ వస్తాయి కదా, బాంబేలో ప్యాప్స్ ఎయిర్పోర్ట్ వీడియోస్ వస్తాయి కదా. అయితే ఒక వీడియోలో వీళ్ళు ఏం చేసినంటే, ఎవరో సెలబ్ది అది అట్లా పాస్ అవుతూ ఉంటే ఆ ముంజాల దయ్యంలా ఉంటుంది క్యారెక్టర్, అది సైడ్కి ఉంటుంది అనమాట ఆ రీల్లో. సో ప్యాప్ వీడియోస్ లో ఇంటిగ్రేట్ చేశారు, మంచిగా అనిపించింది. సెలబ్స్ తో కూడా చేశారు, సెలబ్స్ చేసారు. బట్ ఈ ప్యాప్ వీడియోస్ లో మనం జనరల్లీ చూస్తుంటాం కదా, అరే ఏంది ఎయిర్పోర్ట్ లో ఎవరి దగ్గర ఏంది అని. సో వన్ ఆఫ్ దోస్ వీడియోస్ లో ఇంట్రా అంటే సైడ్ కి అది ముంజా క్యారెక్టర్ పెట్టారు అనమాట. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నైస్, ఇంట్రూసివ్ బట్ ఓకే. సో అంటే అదే నవల్ రవికాంత్ ఒకటి చెప్తాడు ఏంటంటే, an elephant is something you see very often, a cycle is something you see very often. You won't really go to a circus to see these two things, but if you see an elephant on a cycle, you'll want to go to a circus. So I think marketing is putting that rich man accident 5 rupee Fevikwik, right? So I think when you mix those unexpected things is when magic happens. So yeah, and like paparazzi and the Munja character. మా క్యాంపెయిన్స్ బాగున్నాయని చాలా మంది చెప్తా ఉంటారు. బట్ ఐ ఫీల్ మనం సినిమాలు తీస్తున్నాం కదా, మీ సినిమాలు బాగున్నాయని చెప్పాలి కదా, మార్కెటింగ్ బాగుందని చెప్పారండి అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఓకే, మార్కెటింగ్ ఇస్ హౌ వి గ్రూ అప్. సో విత్ ఫిల్మ్స్ ఆల్సో లెట్స్ గెట్ బెటర్ విత్ ఈచ్ ఫిల్మ్ ఓకే అన్న ఫీలింగ్ లా అది మంచి పొగిడినా తిట్టినా అన్నట్టు ఉంటుంది నాకు. బట్ ఓకే. సో శరత్ గారు చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో, మేజర్ మూవీతో ఓకే ప్రొడక్షన్ అంటే బేసిక్స్ అర్థమైనాయి అని, తర్వాత కూడా వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పటివరకు లెర్నింగ్స్ ఏంటి ఫిల్మ్ ప్రొడక్షన్లో? బికాస్ ఆబ్వియస్లీ మార్కెటింగ్ ప్రొడక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా, ఇది ఒక వేరే స్కిల్ సెట్, అదొక కంప్లీట్లీ వేరే స్కిల్ సెట్. ఓకే, ఏది ఈజీ అని అడగడం కరెక్ట్ కాదేమో, కంపేరింగ్ యాపిల్స్ విత్ ఆరెంజెస్. లైక్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన వాటిలో ఛాలెంజెస్ ఏంటి, లెర్నింగ్స్ ఏంటి? అంటే ఈచ్ హాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్. మేజర్ వాజ్ లైక్ మాసివ్ సెట్స్. అసలు కోవిడ్ లో అసలు అది వేరే ప్రపంచం. అసలు అప్పట్లో కోవిడ్ టైంలో షూట్ పర్మిషన్ ఇవ్వగానే షూట్ చేయడానికి కొరికినాం. అప్పుడు అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అసలు అది దానికి కావాల్సిన సామాన్ సమకూర్చడానికే అదో ప్రాసెస్ కోవిడ్ లో షూట్ అనేది. బేర్ మినిమం లాజిస్టిక్స్ ప్లస్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్లస్ మనకి కావాల్సినంత మంది సెట్ మీద ఉండాలి, ఇంతమంది ఉండొద్దంటారు. సో మెనీ పీసెస్ ని దగ్గర చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది అదొక వెరైటీ ఛాలెంజ్ అది. ఎందుకంటే అసలు మనం ఫస్ట్ బతకడానికి పర్సన్ అవుతున్నాం, దాంట్లో వెళ్ళి షూట్. కానీ దాంట్లో బ్యూటీ మాకు ఏంటంటే, మేజర్ అప్పుడు బిఫోర్ కోవిడ్ కొన్ని హోటల్స్ ని షూట్స్ కి అడిగినాం. వాళ్ళు ఏంటంటే ఇయ్యాను, కోవిడ్ వచ్చిన తర్వాత అందరు ఖాళీ కదా, మీరు చేసుకుంటారా అని పిలిచి నేను పూణేలో హోటల్ కి వెళ్ళి, బికాస్ వీ హ్యాడ్ టు షో సంథింగ్ దట్ లుక్ లైక్ తాజ్. అట్లీస్ట్ ఒక సెట్ వేస్తున్నాం, స్టేర్స్ కానీ వేరేవి అలా కారిడార్స్ లా ఉండాలి అని. బికాస్ స్టేజ్ ఇస్ లైక్ very 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 clear. GMB was very clear, so all of us were very clear that authentic undali, edo hotel vetti kaadu. Discussions vachai, not many people know the hotel, but they're like still no, we want to do that. Because in Taj where the incident happened, that wing is not allowed for everybody. Only if you have a room booking you are allowed. సో హోటల్లోకి వెళ్ళి అట్లా వెళ్ళి చూడడానికి అలౌడ్ కాదు. ఆ హోటల్ ఉన్నా కూడా అక్కడ బుకింగ్ లేకపోతే యు ఆర్ నాట్ అలౌడ్ టు దట్ స్పేస్. సో I remember we sent our team for recce by booking a room. We had to book a room, then they walked around, took some pictures, and then we came back and then built the set. సో మీరు మేజర్ లో ఆ లాస్ట్ కారిడార్ షూట్ ఏదైతే అవుతుందో, ఎవరైతే అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు దే విల్ అప్రిషియేట్ దిస్ థింగ్ మోర్. అరే ఎంత పర్ఫెక్ట్ చేసిరా ఇది అన్నట్టు ఉంటది.
అవినాష్ కొల్లా గారు కదా. Yes, Yeah, yes. brilliant. అసలు బ్యూటిఫుల్ వేసాడు. ఆ బంచ్ సెట్ అంతా RFC వేసాం మనం, మొత్తం Okay. కారిడోర్ సెటప్ అంతా. సో అక్కడ వేరే ఎక్స్టెన్షన్స్ వచ్చేసి వేరే హోటల్స్ లో షూట్ చేసాం, విచ్ ఆర్ వెరీ క్లోజ్. హోటల్ ముందు నేను పూణేకి వెళ్తే 15 లక్షలు పర్ డే అన్నాడు, 15 lakhs. ఏమో చూసి నేను చేసిన అది ఇక్కడికి వచ్చినాక కోవిడ్ లో మాకు 1.5 lakh ఇచ్చారు. నైస్. సో అదొక అడ్వాంటేజ్. Yeah. పీపుల్ మేనేజింగ్, సేఫ్టీ ప్రోటోకాల్స్ అదొక సెపరేట్ లో ఉన్నది. ఎందుకంటే ఎవరికి తెలియదు ఎట్లా షూట్ చేయాలో. ఇప్పటివరకు వేరే ప్రొడ్యూసర్ ఎవరైనా చేసి ఉంటే బాస్ ఇట్లా ఇది ఎట్లా చేయాలా అని అడగచ్చు. ఇది ఏం లేదు, అసలు మనతోనే స్టార్ట్. సో We used to call other producers and అడిగేటోళ్ళం, మీరు డిస్ఇన్ఫెక్టెంట్ సిస్టమ్ ఏది వాడుతున్నారు, మీరు శానిటైజర్ ఎట్లా, మీరు లంచ్ ఎట్లా ఇస్తారు, డబ్బాలు ఇస్తారా, ఇది ఇస్తారా. సో ఐ థింక్ ప్రతి సినిమా హ్యాడ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, హ్యాస్ ఇట్స్ ఓన్ లెర్నింగ్స్. రైటర్ వి వెంట షార్ట్ ఇన్ గుంటూరు, విజయవాడ స్ట్రీట్స్, దాని సెటప్ దాన్ని. మెయిన్ ఫేమస్ వి షార్ట్ ఇన్ వన్ విలేజ్ ఇన్ తెలంగాణ. సో అసలు ఇంకా ఆల్మోస్ట్ మెయిన్ ఫేమస్ టీమ్ వాళ్ళు అయితే ఆ విలేజ్ వాళ్ళ విలేజ్ అయిపోయింది. ఆ ఆర్టిస్ట్ కాస్ట్ అండ్ క్రూ అందరూ ఎవరింట్లో కంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి తినేటోళ్ళు, వాళ్ళ ఇంట్లో కూర్చొని సాయంత్రం బాతగాని పెట్టేటోళ్ళు. సో ఇట్ బికేమ్ వెరీ పర్సనల్ అండ్ ఆల్. ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో మీరు చూస్తే కాస్టింగ్ చాలా మంది ఆ విలేజ్ లో ఉండే వాళ్ళు, దే యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్. సో మెనీ పీపుల్ ఫ్రమ్ ద విలేజ్ ఆర్ దే ఇన్ దట్ ఫిల్మ్. రైటర్ చేసేటప్పుడు ఆ గుంటూరు, ఆ లైబ్రరీ, ఆ సెటప్, ఆ విజయవాడ స్ట్రీట్స్ మీద దానిలో అప్పుడు ఆల్మోస్ట్ అది కూడా కరోనా ఎండ్ అయింది. దానికి కూడా ఏంటంటే రోడ్స్ మీద అవన్నీ ఆ సెటప్లు ఉంటాయి కదా. సో దాంతో సెటప్, బట్ fun, which is Kani, to answer your question, I think what I've learned is, I think definitely you should operate with more conviction, clarity. You have to be good at decision making. And అంటే ఏం రైట్ జరుగుతుంది అంటే ఏం రాంగ్ జరుగుతుందని ప్రతిరోజు సెట్ మీదకి వెళ్ళి కూర్చోవాలి. Murphy's law, if anything can go wrong, will go wrong. And the thing So is, between the two of us, he'll think about what will go wrong. I always think about what can go super crazy right. Give me an example, no. అంటే ప్రతిదీ అంటే నేను ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పర్మిషన్ ఒక షూట్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని విజయవాడ స్ట్రీట్స్ మీద షూట్ చేస్తున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఎట్లుంటది, డైరెక్టర్ వచ్చి ఒక 8 గంటలు పడుతుంది షూట్ రోడ్ల మీద ఇట్లా అని చెప్పేసి. క్యారవాన్లు పెట్టలేము, ఎండ పీవత్సమైన ఎండ 45 విజయవాడ ఎట్లుంటుందో తెలుసు కదా. ఇంకా ఆ రచ్చలో మనం షూట్ చేస్తుంటే క్యారవాన్లు ఎక్కడో పెట్టాలి, ఈ షూట్ ఎక్కడో స్ట్రీట్ మీద ఎక్కడో ఉంటుంది. ఈ వీకెండ్స్ అక్కడ షూట్ చేసుకున్న 2-3 గంటలు అక్కడ ఏం ఇవ్వాలి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏంది. అసలు ఈ సమ్మర్లో షూట్ చేస్తుంటే ఎండ దెబ్బలు తగ్గుతాయి, అయ్యింది మైండ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకి మధ్యలో షూట్ ఆగిపోతుంది, ఆ జనాలు పిచ్చి ఉండి అక్కడ ఇవన్నీ నడుస్తుంటాయి. మనోడు ఏంటంటే విజయవాడ స్ట్రీట్స్ సూపర్ గా అందిస్తాడు. అంటే లాజిస్టిక్స్ అంత ఒకటి. అంటే యాక్చువల్లీ చాలా మంది సినిమాలు చూసేటప్పుడు మనం కూడా క్రియేటివ్ ఇట్లా చేయొచ్చు కదా అట్లా చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, 90% ఎనర్జీ అట్లీస్ట్ యాజ్ ప్రొడ్యూసర్స్ గోస్ ఇన్ టు లాజిస్టిక్స్, ఎవ్రీడే థింగ్స్. మళ్ళీ అంత అయినాక పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిట్ క్రియేటివ్ మీద మైండ్ వెళ్తుంది. కానీ ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ లైక్ 10 aspects ఇన్ ఎగ్జిక్యూషన్. ఐ మీన్ ఆబ్వియస్లీ స్క్రిప్ట్ ఇస్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ చాలా అది ఒకటి అనుకున్నది చేసుకుని రావడం అనేది చాలా ఛాలెంజింగ్ చాలా మందికి, మన దగ్గర ఉన్న పీపుల్కి. అండ్ మాకు ఎస్పెషల్లీ ఏంటంటే ఇవన్నీ చాలదన్నట్టు మేము డెబ్యూటాంట్స్ తోనే వర్క్ చేస్తాం అని ఒకటి ఉంది కదా. సో వి ట్రై టు పుట్ యాజ్ మెనీ డెబ్యూటాంట్స్ as possible. ఇప్పుడు మేము ఫేమస్గా అయితే లిటరలీ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్ ఈజ్ ఫస్ట్ టైమ్ ఆన్ సెట్, ఎక్సెప్ట్ ఫర్ ఐ థింక్ అవర్ DOP హూస్ డన్ మెయిల్ ఆల్సో లైక్ దీనిలో. అంటే అది చాలా ఇది ఉంటుంది. when you have 100 people for the first time doing something for the first time, I think అది కూడా మాకు ఒక ఛాలెంజ్ which is great, but it's also very challenging and like it'll become too many things to handle. like నేను చాలా రోజులు వచ్చి స్ట్రెస్ అవుతుంటారు, పొద్దున్న లేచి ఒక 20 మంది మెసేజ్ చేస్తారు 20 issuesతో. That has nothing to do with the creative or output of the film, and you have to manage everything because everybody is important. Someone will say someone in my family has a health problem, it is my problem now, నేను చూసుకోవాలి. సో అట్లా ప్రతి వాళ్ళది
ఉంటుంది. సో ప్రొడక్షన్ ఛాలెంజెస్ ఇస్ అ వెరీ డిఫరెంట్. ఇట్స్ లైక్ బిల్డింగ్ అ హౌస్. ఇల్లు చూసి పెయింట్ వేసినాం ఏంది అనొచ్చు, కానీ ఆ కట్టేటోడికి తెలుస్తుంది ఒక్కొక్క పనిని పిలిచి ఎంత దుమ్ము ఎంత పని ఎంత చేసేదని. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ హార్డ్ వర్క్, లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ప్రొడక్షన్ అనేది చాలా చాలా హార్డ్ వర్క్. ఫిల్మ్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో హార్డ్ వర్క్, బట్ ఇట్స్ మోర్ mentally hard. It's draining. Very draining. It's draining. Marketing is draining. It takes off, like, I mean, I think ఒక 1 month పని is like a 1 year's work on the brain, I feel. అంటే రియల్గా చేస్తే, అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మార్కెటింగ్ యాక్టివిటీ మీరు చూస్తే ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. అంటే ఇప్పుడు RRRకి మొత్తం అంతా తిరిగిర్రు, ఇండియా మొత్తం తిరిగిర్రు, బిగ్గెస్ట్ హీరోస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అందరు కలిసి తిరిగింది కదా. అసలు ఆపరేషనల్, దాని సెటప్, దాని కథకే బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే వాళ్ళు వెళ్ళే చోట లైక్ ఏ హోటల్స్ బుక్ అవ్వాలి, వాళ్ళు ఫ్లైట్ లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్, ఎన్ని విషయాలు హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, సరే వెళ్తున్నారు, కానీ దాని వెనుక నేను ఇందాక చెప్పిన బేస్మెంట్ ఫండమెంటల్స్ ఏంది, అసలు ఐడియా ఏంది, ఏం ఐడియా ఎగ్జిక్యూట్ చేయించుకొని వెళ్తున్నాం మార్కెటింగ్లో, ఆ ఈవెంట్ ఏంది, ఆ ఇంటర్వ్యూ ఏంది, ఆ ఇంకో ప్రోగ్రామ్ ఏంది, ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యి అసలు అన్ని ల్యాండ్ అయ్యి కరెక్ట్గా ఏంటి తీయడం ఒకటి, మళ్ళీ అది కరెక్ట్గా వస్తుందా బయటికి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అగైన్ ఫిల్మ్ కదా. సో చేసుకొని అన్నీ చూసుకొని అసలు అది అమ్మో సినిమా తీసినంత పని అది. బట్ టెల్ మీ సంథింగ్, ఇప్పుడు మీరు యాజ్ మార్కెటర్స్ గా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తో ప్రొడ్యూసర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా ఎవ్రీ వీక్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అందరూ మార్కెటింగ్ ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నారా? అంటే లైక్ కొత్త అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకి మార్కెటింగ్ అంటే ఇక్కడ ఒక కన్వెన్షన్ ఉందన్నమాట. ఒక మార్కెటింగ్ అంటే ఓకే, ఒక 5-6 మేజర్ ఛానల్స్ కి హీరోయిన్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, 2 ప్రెస్ మీట్స్, సాంగ్స్ వదులుతాము, ఆబ్వియస్లీ కౌంట్ డౌన్ పోస్టర్స్ ఉంటాయి, అట్లా లైక్ కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి విచ్ ఇస్ మ్యాండేటరీ, విచ్ ఇస్ లైక్ బేస్. దాన్ని దాటి కొత్తగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అందరూ ఈ మధ్య? డెఫినెట్లీ ఒకరి న్యూస్ ఒకరు కదా. అట్లా చూసుకున్నా ఒక మంచిది వచ్చినప్పుడు క్రియేటివ్లీ ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ దట్ స్పేస్. మనం ఒకటి బాగా చేద్దామని. సో అండ్ లాట్ ఆఫ్ యంగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్ ఇన్ కదా. సో దే ఆబ్వియస్లీ నో దట్ వాల్యూ ఆఫ్ గుడ్ మార్కెటింగ్ అండ్ ఆల్సో ఇట్స్ సినిమాకి ముందు అందరు మార్కెటింగ్ వాల్యూ రియలైజ్ అవుతారు, ఎంత ముందు రియలైజ్ అవుతారు అనేది స్కేల్, అది బ్యాండ్. నేను డే 1 నుంచి ఆలోచిస్తానా, షూట్ అప్పటి నుంచి ఆలోచిస్తానా, షూట్ అయ్యాక ఆలోచిస్తానా, రిలీజ్ కి 1 వీక్ ముందు కూర్చొని ఏం మార్కెటింగ్ అంటున్నానా అని తేడా. ఆల్మోస్ట్ మార్కెటింగ్ ఇప్పుడు చెప్పినట్టు ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఒక అమ్మాయిని పెంచడం అయితే మార్కెటింగ్ అంటే పెళ్లి చేసి పంపడం అంత పని అది. సో ఎవ్రీ ఫాదర్ ఇస్ గెటింగ్ రెడీ ఫర్ దట్ మూమెంట్. సో మంచిగా చేయాలి, మంచి ఫుడ్ పెట్టాలి, మంచి అందరికి కార్డులు ఇవ్వాలి, మంచి చీరలు కొనాలి, నగలు కొనాలి, అమ్మో అది. సో యా ఇట్స్ లైక్ దట్. సో బట్ ఎవ్రీబడి అంటే ఇప్పుడు మార్కెట్ ఈస్ నైస్, అంటే అందరు దే రియలైజ్ అండ్ దే ఆర్ ప్రోయాక్టివ్, దే వాంట్ గివ్ ద టైమ్ టు డూ దాట్. ఇది ఏంటంటే టైం ఇవ్వాలి, దీన్ని ఎఫర్ట్, ఇది బ్లడ్ పెట్టాలి, ఇది తమాషా కాదు. ఇప్పుడు నాన్నగారు కూడా చూస్తే ఇట్లా కంటిన్యూస్ గా, ఇప్పుడు దసరా అప్పుడు కావచ్చు, ఈ సినిమాకి కావచ్చు, దసరా అప్పుడు అది we did the marketing, we used to multi city tour చేశారు. I was with him in multiple cities. He barely used to sleep for 3-4 hours. మేజర్ చేసేటప్పుడు కూడా మొత్తం ప్రీమియర్స్ అది కదా, Sesh used to sleep for 2 hours 3 hours అండ్ అగైన్ గెట్ అప్. మనం కొంచెం కెమెరా వెనకనో ఎక్కడో మూలకుండి ఏదో బట్టలు వేసుకుని వెనక నాప్ వేయచ్చు, వాడు మళ్ళీ మేకప్ తో ఇవ్వాలి, హ్యావ్ టు బి ఇన్ ద రైట్ మైండ్ సెట్, యూ కాంట్ స్లిప్ ఎనీథింంగ్ దీస్ డేస్. సో అసలు అది చాలా కష్టపడతారు. అంటే యాక్టర్స్ ని చూస్తే, అంటే వన్ గుడ్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, వీళ్ళందరినీ చూసి సక్సెస్ఫుల్ పీపుల్ ని, అది వెరీ ఇన్స్పైరింగ్. బికాస్ ఎంత కష్టపడతారు వీళ్ళు అని చాలా మోటివేషన్ వస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ దట్ if someone is in some place, అది ఫ్లూకో ఏదో కాదు, జెన్యున్లీ ఎవ్రీ యాక్టర్ దట్ యు సీ లైక్ ఆఫ్ ప్రామినెంట్ సక్సెస్ చూసారంటే వాళ్ళు పక్కా పిచ్చ హార్డ్ వర్క్ ఉంటుంది అసలు. అది లైక్ ఎవ్రీ యాక్టర్ పుష్ప సెట్స్ కాదు వెళ్ళినప్పుడు షాక్ అవుతాం అసలు. అల్లు అర్జున్ అన్నది అసలు ఎంత కష్టపడతారు. ఓకే అన్నాక కూడా మళ్ళీ కష్టపడి మళ్ళీ ప్రాక్టీస్ చేసి, లైక్ జిమ్ లో నేనైతే అంత కష్టపడను, నా ట్రైనర్ ఆపేయమంటే బాగుంటుంది అన్నట్టు నాకు ఉంటుంది. బట్ దీస్ గైస్ ఆర్ లైక్ క్రేజీ. సో వెరీ వెరీ ఇన్స్పిరేషనల్. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ ఫిల్మ్స్ లో ఇప్పుడు దేవరా, లైక్ ఎన్టీఆర్ గారు గెట్టింగ్ రెడీ ఫర్ దట్
మాసివ్ ప్రమోషనల్ బ్లిడ్. ఇల్లు కట్టి చూడు అంటే పెళ్లి చేసి చూడు లాగా సినిమా రిలీజ్ చేసి చూడు అని కూడా యాడ్ చేయాలి దానికి. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ పుష్ప కావచ్చు, ఇవన్నీ ఫిల్మ్స్ కి బికాస్ దే ఆర్ సో యాంటిసిపేటెడ్. అక్కడ ఎంత లొల్లి లొల్లి ఉంటుంది అసలు, నాయిస్ 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 నాయిస్, దాని నాయిస్ ని కట్ చేసి స్మూత్ గా చేయడం అనేది చెప్పి. సో అది కూడా ఒక ప్రాబ్లమ్. 100 people are like, you can walk into a room with 100 people open mind, but to walk into a room with 100 people who already have opinions and expectations and then to deliver it, it's a different marketing challenge and different creative challenge. అదే అసలు ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా మహేష్ గారితో ఇంకెక్కడ తీసుకెళ్తారు ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఇంకా హాలీవుడ్ ఇంకే దేశాలు తిరగాలో. సో ఇవన్నీ అంటే లైక్ ఆల్ దీస్ ఫిల్మ్స్, లైక్ రైట్ ఫ్రమ్ వెరీ స్మాల్ ఫిల్మ్స్ దట్ వీ డూ, ఇప్పుడు రైటర్ కావచ్చు, మెయిన్ ఫిల్మ్స్ కావచ్చు, టు దీస్ బిగ్ ఫిల్మ్స్, వాళ్ళది ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రైనింగ్. మాదంటే అసలు రికగ్నిషనే ఉండదు కదా, దీన్ని రికగ్నిషన్ స్పేస్ కి తీసుకురావడానికి అదో యుద్ధం, రిజిస్టర్ చేయడానికి అదొక్క యుద్ధం. సో అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క వార్ ఫైట్ చేస్తారు. వార్ అయితే పక్క. టెల్ మీ, ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఒకటి వచ్చేసింది. ఇది కాన్స్టెంట్ డిస్కోర్స్ అనమాట. లైక్ ఇంత పెద్ద సినిమా తీసి మీరు ప్రమోట్ చేయట్లేదు ఏంటి అది ఇది అని చెప్పి లైక్ ఫ్యాన్సే భయంకరంగా తిడుతుంటారు. సో యూ గైస్ టెల్ మీ, యూ గైస్ హ్యావ్ బీన్ ఇన్ ద బిజినెస్ ఫర్ అ డెకేడ్ నౌ. మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఏదైనా ఉందా? లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు లిస్ట్ డౌన్ మోస్ట్ ఎఫెక్టివ్ వేస్. అసలు ఇది రూల్ బుక్ అని లేదంట నేను. ఓకే, ఫండమెంటల్స్ చేసుకోవడం తప్ప దానిపైన ఏది రైట్ ఏది రాంగ్ ఎటు వెళ్తున్నాం అనేది రూల్ బుక్కే లేదు. అసలు పెద్ద ఫిల్మ్ చేస్తుంటే బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మనం రూట్ దారి తప్పట్లేదు అని చూసుకోవడం బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఏడికెంచి వచ్చి ఏం తగ్గుతుందో తెలియదు. ఫస్ట్ ఒక స్ట్రేట్ లైన్ మీద నడవడం అనేది ఒక వార్ ఫస్ట్, దాని మీద ఇంకా క్రియేటివ్ క్రియేట్. ఐ ఫీల్ ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు వన్ సాంగ్, వన్ ట్రైలర్ ఇస్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ యానిమల్ అనే ఫిలిము మనమందరం ఫుల్ యాంటిసిపేటెడ్ ఉన్నాం, కానీ హిందీలో ట్రైలర్ వచ్చే ముందు వరకు అని చిన్న ఇది జోన్లు ఉండే కదా, పాటలు అంతా బాగున్నా కూడా ట్రైలర్ రాగానే అందరు చుప్చాప్ థియేటర్కి వచ్చేసి. సో బిగ్ ఫిల్మ్స్ అది అడ్వాంటేజ్. అదే రోజుల ముందు ట్రైలర్ పడ్డదా, ట్రైలర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఇంతకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ బయట పెట్టినప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పట్టేది. బికాస్ ఆఫ్ సో మెనీ ప్లాట్ఫామ్స్, స్పీడ్, అవైలబిలిటీ. ఎంత స్పీడ్ చూసాం, పడంగానే డిఎంలు కొడుతూనే ఉన్నారు కదా ఫ్రెండ్లకే, అమ్మ టైలర్ వచ్చిందని, కానీ పడుతూనే ఉంటాయి, షేర్లు పడుతూనే ఉంటాయి కదా. సో ద థింగ్ ఇస్ స్పీడ్ పెరిగిపోయింది. సో భయపడే అవసరం లేదు, అరే ఇది పోతుందా, రీచ్ అవుతుందా లేదు. మన కంటెంట్ మనం దింపే దాంట్లో ఫోర్స్ ఉంటే అది ఎవరు ఆపలేడు. సో కంటెంట్ ఇస్ ద గేమ్. ఆ కంటెంట్ ఫస్ట్ సాలిడ్ గా ల్యాండ్ అయితే, ఫర్ టాకింగ్ అబౌట్ బిగ్ యాక్టర్స్, నీట్ కంటెంట్, జాబ్ డన్. దాని మీద ఏమేమి తమాషా చేస్తారు తర్వాత, బికాస్ అటెన్షన్ ఆల్రెడీ ఇస్తున్నాం మనం పెద్ద సినిమాలకు రెడీ కదా మనము. మన మామ అని పర్సు తీసి పెట్టినాం మనం, లేలే జల్దీ లేలే బుకింగ్ ఓపెన్ కరా అని. సో పెద్ద హీరో సినిమాలకి ఏంటంటే పర్సు తీసి రెడీ పెట్టి పైసలు రెడీ పెట్టినా బుకింగ్ కొడతాడు. ఎంత గలీజ్ ప్రమోషనల్ మెటీరియల్ ఇస్తే జేబులో పెట్టుకుంటాడు, లోపల తిరిగి పెడతాడు, లేకపోతే ఆ రెడీ. చిన్నోళ్ళకంటే ఆడు పర్సు ఎక్కడో ఉంటది, లేవాలి పోవాలి, పర్సులకి పైసలు తీయాలంటే అబ్బో అది టాస్క్. వాడిని లేపాలి, అక్కడ నడిపియాలి, వీళ్ళకి రెడీ కదా. అండ్ యు నో రైట్, మార్కెట్లో బిగ్ హీరోస్ ఎవరు ఏంది, యు నో విత్ దట్ నాయిస్. సో మనం చెప్పే అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ ఈ పాన్ ఇండియా అనే స్పేస్లో ఇప్పుడు హిందీలో కానీ అది కానీ కంటెంట్ దింపడం అనేది గుడ్, దింపాలి. ఆ కంటెంట్ మనకి ఎక్క తర్వాత దింపాలి. పెద్ద హీరోలు మన కంటెంట్ మనం అట్లా తీసుకెళ్తూ ఉండాలి. ఐ సీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కమింగ్. ఇప్పుడు అక్కడ అది ఆడలేదు కదా మీ సినిమా, ఇప్పుడు ఇక్కడ వర్క్ అవ్వలేదు కదా, తమిళనాడులో వర్క్ అవ్వలేదు, అక్కడ వర్క్ అవుతుంది ఏమో, ఎందుకు అంటున్నా, తొందర ఎందుకు? ఇప్పుడు ఒక సినిమాతో ఆగిపోతలేం కదా, ఇంకా వస్తూ ఉంటాయి. ఐ థింక్ వీ షుడ్ కీప్ ఆన్ గోయింగ్. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్లీ శోభు గారిని కలిసినప్పుడు ఈగా గురించి డిస్కషన్ వచ్చింది. ఈగా వచ్చినప్పుడు నేను ఎంబీఏలో ఉండే. అండ్ ఎప్పుడైతే ఆ సినిమా మా క్లాస్మేట్స్ అందరూ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ఇండియా మగధీర సినిమాని హెచ్డి ప్రింట్ పెట్టుకొని ల్యాప్టాప్లో రిపీట్ వ్యూయింగ్, అది హాస్టల్లో. సో రాజమౌళి గారు వేరే లెవెల్ అసలు వాళ్ళందరికీ. సో ఈగా మక్కీ అనేది ఎప్పుడైతే హిందీలో వస్తుందో వాళ్ళకి అందరికీ హై యాంటిసిపేషన్ ఉంది.
ఏది ఈ సర్కిల్లో హువర్ అర్బన్ వీళ్ళందరికీ. కానీ దట్స్ వాట్ వి వర్ డిస్కసింగ్, ఇట్ వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ వెల్. ఒక మాట వచ్చింది, ఈ రోజు ఈగా రిలీజ్ అయితే ట్రూ బ్లూ పాన్ వరల్డ్ ఫిల్మ్ ఏమో అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది. సో అదేంటంటే ఆ టైంలో అడిగేసిండ్రు, అది అడిగేసి దానిలో రైట్ రాంగ్ ఏందో తెలుసుకొని నెక్స్ట్ సినిమాకి కరెక్ట్గా వెళ్ళారు బాహుబలి. సో అడుగులు వేయొద్దంటారేంటి, పిల్లాడు అడుగులు వేయాలి కదా, ఏమని చెప్పాలి, మనోళ్ళు ఏం చెప్పాలి, బాస్ అక్కడ వర్క్ అవ్వలేదు, డోంట్ వరీ నెక్స్ట్ టైం వర్క్ అవుతుంది, ఇంకోటి చేయాలి, మనోళ్ళు ఎంకరేజ్ చేయాలి. రివర్స్లా రాలే, కలెక్షన్ రాలే, కేరళలో రాలే, తమిళనాడులో రాలే, హిందీలో రాలే అంటారు. అరే భయ్ ఇదేంది, పూర్వం ఎంకరేజ్ చేయాలి కానీ నువ్వు నడవద్దు అంటే నడవాలని ప్రయత్నించేటోని. అంటే అది ఓవరాల్ అదే నేను స్టార్టింగ్ లో అన్నా కదా, ఫీడ్బ్యాక్ ఎక్కువ అయిపోయిందని. ఎక్కడో మనకి ఒకప్పుడు ఉన్నంత, అట్లీస్ట్ నా లైఫ్ లో కూడా నేను చెప్పగలను, ఒకప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ లో ఏం కాదు అన్నట్టు ఇప్పుడు అంత లేదు. ఎవ్రీ స్టెప్ ఇస్ యూ డూ వన్ స్టెప్. లైక్ ఇప్పుడు నేను చాయ్ బిస్కెట్ లో నేను ఒకటి ఏమన్నా చేసి పెట్టాలంటే రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళు ఏమంటారు, మనం అట్లా అంటారా ఇట్లా అంటారా, సరే ఇప్పుడు ఇట్లా అంటే ఎందుకులే మనకి లొల్లి, ఇప్పుడు ఈ పాయింట్ మనం పెడితే ఎందుకులే అనవసరంగా పంచాయతీ అని ఏదో డిస్కషన్. సో ఈ లొల్లిలో సగం ఎనర్జీ పోతుంది, దీనికి అంత ఎనర్జీ పోవాల్సినది కాదు. బట్ ఓకే, ఇంకా వే ఆఫ్ వరల్డ్ కదా మనం. బట్ ఐ ఫీల్ కొంచెం ఎంకరేజింగ్ గా అట్లా ఉంటే బాగుంటది అనే ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే అంతే అది అంటే దేస్ దట్ వీడియో జపాన్ ఏదో స్కూల్ పిల్లలు ఉంటారు ఒక దాంట్లో, వాళ్ళందరూ ఏంటంటే కింద కూర్చొని ఉంటారు, పిల్లలందరూ ఒక లైన్ వర్క్ ఇక్కడ నుండి అక్కడ వరకు డాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏదో చేయాలి, ఆర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏదో వెళ్ళాలి. అయితే ఒక పిల్లోడు పడిపోతే వీళ్ళందరూ లేవనికి ఎంకరేజ్ చేస్తుంటారు, లేవు 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 అని పిల్లలందరూ. సో వాడు లేచి చేశాడు అనమాట. అదే ఇక్కడ పడితే నవ్వుతారేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్కడో ఆపుతుంటది. అదే మనోడు అనే వెనుకకి లాగుతుంటది. అది ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాగానే మనం అమ్మో అని చెప్పేసి ఒక కుక్కుర్లోకి వెళ్ళిపోయి ఇట్లా చేయొద్దేమో, ఇట్లా యాక్ట్ అవ్వద్దేమో అని. ఆల్సో అనదర్ థింగ్ ఈస్ షార్ట్ సైటెడ్గా ఉండడం చాలా ఇబ్బంది కదా. లైక్ ఏదో ఒక సినిమా ఇప్పుడు మీరు అన్నట్టే ఆ మార్కెట్లోనే ఈ మార్కెట్లోనే వర్క్ అవ్వలేదని నెక్స్ట్ టైం రిలీజ్ చేయకుండా ఉండడం, దట్స్ షార్ట్ సైటెడ్నెస్. ఇప్పుడన్నా కూడా లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తే కదా. ఇప్పుడు మక్కి ఇవన్నీ ఇఫ్ టుడే యూ వాంట్ టు గో సే పాన్ ఇండియా, India is a very big country. 1/7 of the population in this entire creation, human population. So India is not one thing again. So India is not one country. Each state is one separate country. Almost like in terms of చాలా culture. పెద్ద అని చెప్పారు. If you want to look at India through Hyderabad, you will see a different India. Yeah. You want to look through UP, you will see a different Exactly. వాడి థింకింగ్, వాడి మైండ్ సెట్, వాడి ఆలోచన విధానమే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకంగా ఉంటుంటే నువ్వు పాన్ ఇండియా ప్రతి చోట హిట్ అయిపోతుంది అనే థింకింగ్ కూడా రాంగ్ ఏమంటే కల్చరల్ ఫిట్ అవ్వాలి కదా. వాడి లైఫ్ లో ఆ కల్చర్ లో నీకు ఫిట్ అయితే వాడు ఎంబ్రేస్ చేస్తాడు. సో అంది ఇప్పుడు నేను ఒక వంట వండితే ఈ ఆఫీస్ లో 20 మందికి నచ్చదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చూసింది డియర్ కామ్రేడ్ ఫిల్మ్ది. మనం ఓన్లీ సౌత్ 4 లాంగ్వేజ్ రిలీజ్ చేసాం. తర్వాత హిందీ వర్షన్ డబ్డ్ వచ్చింది. అది యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాట్ ఎవర్ వ్యూస్ దట్ గాట్ హ్యూజ్ 400 million వ్యూస్ వచ్చినాయి. దానికంటే ఇంపార్టెంట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ సినిమాకి, నేను నెక్స్ట్ టైం విజయ్ లైగర్ సినిమా అప్పుడు బీహార్ సైడ్ వెళ్ళినప్పుడు బ్యాడ్ క్రేజీగా వచ్చేసారు జనాలు. బీహార్లో పట్నాలో ఏదో కాలేజ్లా పెడితే అసలు ఆ క్రౌడ్ మైండ్ బాగ్లింగ్ వచ్చారు. అసలు షాకింగ్. అసలు క్రౌడ్ చూసి ఏంద్రా వీళ్ళంతా, అసలు ఏంద్రా మీరు ఏం చూసారు, ఏం కంటెంట్ చూసారు విజయ్ అంటే. మనది ఏంది జనరలీ మనం ఓకే అర్జున్ రెడ్డి చూసిరేమో, గీతా గోవిందమేమో అని ఉంటుంది కదా. వాళ్ళు చాలా మంది ఎస్పెషల్లీ అమ్మాయిలు అందరూ వచ్చి మాకు డియర్ కామ్రేడ్ చాలా నచ్చింది, ఎందుకంటే మాకెవ్వరు నీకు నచ్చిన పని చేయండి అని మొగోళ్ళు చెప్పరు, ఆ సినిమాలో అబ్బాయి చెప్తుండు నీకు నచ్చిన పని చెయ్యని. అది మాకు ఎంత నచ్చిందో, అసలు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అసలు భలే పాయింట్. అసలు అంటే డబ్బింగ్ లో మనం అందరం చూసేది ఏంది, అరే యాక్షన్ ఉండాలి, యాక్షన్ ఫిల్మ్స్ కి మస్తు యూస్ వస్తున్నాయి, విచ్ ఇస్ అ ట్రూ ఫ్యాక్ట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దిస్ ఫిల్మ్ వేర్ హీ సేయింగ్ వాట్ ఎవర్ హీ సేయింగ్ ఇన్ ద ఫిల్మ్, ఈ పాయింట్ నచ్చి వాళ్ళంతా మ్యాడ్ అయిపోయి
వాళ్ళు అసలు ఒక అమ్మాయికి నీకు నచ్చింది నువ్వు చేయి అనడం ఏంటి అసలు, అది మాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఏదో కమెంట్ అండ్ సొసైటీ అని కాదు, మేబీ వాళ్ళ కల్చర్లో అలా మెన్ మాట్లాడరు, ఇంకోటి ఉండొచ్చు వాళ్ళ కల్చర్లో. దానివల్ల అంత నచ్చి ఓన్ చేసుకొని అరే ఈయన సినిమా వస్తుంది అని వచ్చారు జనాలు. కన్వర్జన్ జరుగుతుంది అక్కడ గ్రౌండ్ లెవెల్. మనుషులను చూస్తున్న డైరెక్ట్ ఏదో సోషల్ మీడియాలో టైప్ చేస్తలేదు, వాళ్ళు వచ్చిర్రు, నిండిపోయి బ్యారికేడ్స్ బ్రేక్ అయిపోయినాయి. సో లైక్ ఐ మీన్ యా, అండ్ పుష్ప కూడా అదే ఎగ్జాంపుల్. ద రీజన్ ఇట్ వర్క్డ్ ఇన్ హార్ట్లాండ్స్ ఇస్ ఫర్ అ కూలీ హూ ఇస్ వర్కింగ్ సమ్వేర్. హోప్ అది కొంచెం కష్టమే, నేను రోజు పొద్దున పోతే 100 రూపాయలు 500 వస్తాయి. For him, when he watched Pushpa, there is one belief: if he can do it, I can also do it. అనేది వాళ్ళకి అది కనెక్ట్ అయ్యి విపరీతంగా మీకు ఆ హిందీ కలెక్షన్లకు రావడం అదో కారణం మాకు కింద నుంచి. సో మనం ఏదో సినిమాలో పాటలు ఇదే అని చెప్పేసి మనం అనుకుంటాం, ఏదో డైలాగ్స్ ఇది కాదు, కానీ చిన్న హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తెలియకుండా వేరే లెవెల్లో వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటారు. ఒకడు నేను బాంబేలా ఇట్లనే డ్రైవరు మేము అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తున్నాను అనమాట, మేము ఆగున్నాము ఇంటర్వ్యూకి, లోపల కాంప్లెక్స్లో ఇంటర్వ్యూ అవుతుంది, మేము బయట ఉంటే కొంచెం కూలీ డ్రైవర్స్ వీళ్ళంతా ఉన్నారు అనమాట. ఏదో పుష్ప గురించి ఏదో వస్తుంది టాపిక్, ఏంటని మనకు కనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, క్యా హే చెప్తున్నాను అనమాట. ఓ డైలాగ్ అయినా ఇది కాళ్ళు నాదే అది నాదే, ఇది మస్తు డైలాగే అన్న. అరే నీకు ఈ డైలాగు ఇట్లా ఇంత ఇదిగా వాడు చెప్పేది చూస్తుంటే వాడి కళ్ళల్లో ఒకటి కనిపిస్తుంది కదా, అసలు అది కదా అసలు ఇంపాక్ట్ ఎట్లుంది చూడండి అసలు హ్యూమన్ ఎలిమెంట్స్కి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, కానీ ఇక్కడ ఇంకొకటి నాకు మొన్న ఇండిపెండెన్స్ డే కి మేజర్ స్క్రీనింగ్ అయింది చిన్నగా అపర్ణ సినిమాస్ లో. బట్ ఆ ఎగ్జాంపుల్ గుర్తొచ్చి, when I think the biggest gratification in major, సరే ఎవరో నంబర్స్ అనొచ్చు అదనొచ్చు, సో మెనీ ఆర్మీ పీపుల్కి మీరు మాకు క్లోజర్ ఇచ్చారు, ఆర్మీ ఫ్యామిలీస్ వచ్చి మీరు మా వాయిస్ చెప్పారు, దిస్ ఇస్ హౌ ఐ యాజ్ అన్ ఆర్మీ వైఫ్ ఫెల్ట్, నో వన్ స్పోక్ అబౌట్ ఇట్. ఫిల్మ్ మేకర్స్కి ఒక అంటే బయట వేరే పారామీటర్స్ ఏం చాలా మార్కెట్ బాక్స్ ఆఫీస్ అని అదని దాన్ని మాట్లాడుతుంటాయి, కానీ పీపుల్ ఇంపాక్ట్ చేయడం అనేది నా దృష్టిలో మోస్ట్ బిగ్గెస్ట్ క్రైటీరియా. అన్ఫార్చునేట్లీ దానికి మెజరబిలిటీ ఉండదు కాబట్టి మనకు అది స్టాటిస్టిక్స్. ఐ ఫీల్ ఈవెన్ రైటర్ పద్మభూషణ్ చేసిన రైటర్ లో ఈవెన్ మెయిన్ ఫేమస్ లో కూడా లాస్ట్ కి ఏదైతే మనం ఫోక్ సాంగ్ పెట్టినామో చిన్నది అనే సాంగ్ ఏదైతే ఎసెన్స్ చెప్పాలనుకున్నామో కాంటెంట్ అదే ఒకటి అంటే ప్రతి సినిమాలో అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అదే మనకి సొసైటీకి ఒక మాట చెప్పాలి, అట్లా ఒక టేస్ట్ రావాలని గులా నాది అనొచ్చు. మేజర్ కి అది ఆర్మీ వాళ్ళకి అయింది. ఆర్మీ రైటర్ లో ఒక చాలా ప్రామినెంట్ ప్రొడ్యూసర్ ఇన్ ద ఇండస్ట్రీ కేమ్ టు మీ వన్ డే అండ్ సెడ్, ఐ సా రైటర్, ఐ ఆస్క్డ్ మై వైఫ్ నీకు లైఫ్ లో ఏమవ్వాలని ఉంది, she said I wanted to be something and then I did that and now she's doing that every day like a hobby. Like a hobby, she's like doing something at home and like I'm like okay, సో ఇట్లా ఇంక 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. అంటే మనం ఒక సినిమా తీస్తే ఒక 1000 ఫ్యామిలీల్లో ఒక బీహార్ లో డియర్ కామ్రేడ్ వల్ల ఒక 1000 మందో 10,000 మందో అమ్మాయిలకి ఏ ఐ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ ఆర్ హే అబ్బాయి ఇట్లా ఉండాలంటే హౌ కెన్ యూ మెజర్ ఇట్? And that's when this whole game of cinema just changes and all the rational thoughts that you have about cinema అన్ని పోయి కలెక్షన్లు వచ్చినా రాకపోయినా కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఈ గ్రాటిఫికేషన్ అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దానికి అడిక్ట్ అయిపోతాం. సో ఇట్లా ఆల్ బాయిల్ డౌన్. చాలా ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మేము ఎప్పుడో ఒక డాక్యుమెంటరీ చేసినాం సురభి నాటకాల మీద 2017 లో డాక్యుమెంటరీ చేసినామా, దానికి 10 వ్యూస్ ఉన్నాయి బికాస్ డాక్యుమెంటరీస్ యూనో. కట్ చేస్తే కరోనా అప్పుడు వాళ్ళకి ఈ డాక్యుమెంటరీ చూపించి దే రేజ్డ్ ఫండ్స్ ఫర్ దేర్ ఫ్యామిలీస్, దే కుడెంట్ టెల్ దేర్ స్టోరీస్, దే కుడెంట్ ఈట్, దే డిడ్ంట్ హావ్ ఎనీ మనీ టు లివ్, కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉండే అప్పుడు ఈ వీడియో వెళ్ళి అసలు మాది ఇది పరిస్థితి, మేము ఇట్లా వర్క్ చేస్తాము ఇది, బికాస్ దే హ్యాడ్ టు టెల్ దేర్ స్టోరీ సమ్‌హౌ, రైట్? So they put this out and then they could raise money and they could survive for 6 months with the donations that they got and all of that. So ఆ స్టోరీ మాకు వాళ్ళు మళ్ళీ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, నేను అప్పుడు చేసినప్పుడు 10,000 వ్యూసే ఉండదు. సో ఒక హానెస్ట్ ఇంటెన్షన్తో మనం సినిమా కంటెంట్ చేసినప్పుడు ఆ టైంలో జనాలు చూసినా చూడకున్నా వ్యూస్ తక్కువ వచ్చినా
ఐ ఫీల్ లాంగ్ రన్లో ఏ కంటెంట్ ఆ కంటెంట్ పర్పస్ సర్వ్ చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంటుంది. సో అంటే ఇది నేను ఎట్లా చెప్తున్నా అంటే 2015లో చాయిస్ 9 years అయింది. సో నేను చెప్పగలుగుతా, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ టైంలో నేను డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, అరే ఇంత భలే చేసినాం రా, ఏంది ఏం అయితలేదు ఏంది అని. బట్ ఇన్ఫాక్ట్ సురభి కలంకారీ అని కొన్ని డాక్యుమెంటరీస్ చేసి దానికి 10,000-15,000 వ్యూలు వచ్చి మేము డిమోటివేట్ అయ్యి ఏం వద్దురా డాక్యుమెంటరీ జనాలు చూస్తలేరు అనుకున్నాం. కానీ 3 ఏళ్ల తర్వాత అరే ఇది చూసి వాళ్ళ ఇదైంది అంటే మళ్ళీ ఒక ఎనర్జీ వస్తుంది, అరే చెయ్యాలి కదా మనం అని. సో సో ఆ ప్రాసెస్ నుండే ఈ FFF ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ ఫెస్టివల్ అని జర్నీ కూడా ఏంటంటే, ఇందాక మనం 2 things మాట్లాడినాం. ఏంటంటే సినిమా అనేది ట్రెండ్స్ ఫాలో అవ్వాలా లేకపోతే ఏంటి అనే డిస్కషన్ వస్తే మన పాయింట్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఒక థింకింగ్ మైండ్ సెట్ పర్సనాలిటీ ఉంటుంది కదా, ఆ పర్సనాలిటీనే వాళ్ళని ఒక దగ్గర తీసుకెళ్తుంది, ఒక రకమైన సినిమా చేయనిస్తుంది, విచ్ విల్ మేక్ దెమ్ గో అగైన్స్ ద ట్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ద షార్ట్ ఫిల్మ్స్ దట్ దే మేక్, the content that they make when they are growing up, when they are wanting to come into the industry, will define what they are. సో ఈ జర్నీలో నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ మన దాంట్లో అరే బాగుంది అది అని, మేము షార్ట్ ఫిల్మ్స్ మన ప్లాట్ఫామ్ లాగా ఉండాలి అనే ఇంటెన్షన్ కూడా ఏంటంటే, ఇప్పుడు మన దాంట్లో వేసారు అనుకోండి, ఆ లింక్ ఎవరైనా ప్రొడ్యూసర్స్కి పిచ్ చేస్తారు వాళ్ళు బయట చూసినప్పుడు, దీంట్లో పడ్డదా ఓకే, ఏదో మినిమం ఆ చిన్న క్రెడిబిలిటీ ఓకే, ఏదో చూసి అట్లీస్ట్ వాడు ఓపెన్ చేస్తారేమో, ఎవరైనా చూసేటోళ్ళకి హెల్ప్ అవుతుందేమో అనే ఒక ఇంటెన్షన్. మేము కూడా ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఆల్ 24 crafts సూపర్ ఉంటాయా అని మనం చూడాలా అంటే లేదు, ఎందుకంటే వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వాళ్ళకున్న 24 craftsలో ఫ్యూ క్రాఫ్ట్స్తోనే మంచి గేమ్ ఆడి తీసి ఉండొచ్చు. సో ఇలా ఒక మంచి ప్రజెంటేషన్ ఉండి, మంచి థింకింగ్ ఉండి, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంది, వాళ్ళు ఏంటి, ఆ ఫిల్మ్ మేకర్ అసలు ఎక్కడి నుండి వచ్చిన ఆయన జర్నీ ఏంది అని చూసి ఓకే ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతాయి వాళ్ళకి, ఇట్ విల్ బి నైస్. సో ఇప్పుడు ఈ 9 yearsలో మనం వేసిన వేరే వేరే ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, రైటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ జర్నీలో they've started, they've gotten to a certain position, certain place from here. It's not that ఏదో మనం క్రియేట్ చేసి మనం ఏదో అని కాకుండా అది కాదు, కానీ ఇదేంటంటే ఒక ప్లాట్ఫామ్ లా ఉంది. ఇది ఉండి ఇట్ మైట్ బి అ రెడీ రెకనర్ ఫర్ పీపుల్. ఇప్పుడు ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ వచ్చిండు, అరే ఎవరున్నారు మార్కెట్లో ఏం తీస్తున్నారు అంటే, ఈ పలానా ఓ 10 మందిని చూసి అరే ఈ పిల్లోడు బాగున్నాడు అని ఏదైనా జరిగితే హ్యాపీగా. యాక్టర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు. ఇప్పుడు మొన్న ఒక వెబ్ సిరీస్ దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో బాగుండే, అరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేద్దామని ఉండొచ్చు. సో అది ఏ రకంగా ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ లో ఓపెన్ సోర్స్, క్లోజ్ సోర్స్ అని ఉంటాయి కదా. ఐ థింక్ చాయ్ బిస్కెట్ ఇస్ లైక్ ఓపెన్ సోర్స్. మేము బిల్డ్ చేసాము, వీ విల్ డూ అవర్ కాంటెంట్, బట్ టుమారో ఇఫ్ యూ కమ్ అండ్ సే హే శరత్ ఐ మేడ్ దిస్, ఐ వాంట్ టు పుట్ ఇట్, యూజ్ ఇట్, ద మోర్ ద మెరియర్. ఇప్పుడు 8 వసంతాలు అనే ఫిల్మ్ ఫణీంద్ర నర్సెట్టి తీస్తున్న మైత్రిలో, దాంట్లో ఒక అబ్బాయి ఎవరైతే క్యాష్ అయ్యిండో రోలర్ కోస్టర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ దగ్గర చూసి ఆడిషన్ పిలిచి చేసారు. అట్లా ఎన్నో స్టోరీస్ కదా మనకి. మేల్ అనేది మనోడు చేసిన ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్ మన దాంట్లో మేల్ కి ఆడిషన్ పిలిచి అరే బాగుంది వైబ్, హర్షిత్ చేస్తుండే. సో హర్షిత్ చెప్తుండే అనమాట, ఇవి రెఫరెన్స్ గా చూసి ఇట్లా కావాలని చెప్పి అడిగిదమ్మా అది. సో చాలా అంటే ఒకటని కాదు, సో మెనీ థింగ్స్. సో అదే ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు FFF లో కూడా ఏదో దానికి వ్యూస్ రాకపోయినా 10,000 వ్యూలే వచ్చినా నాకంత ఇప్పుడు అంత తెలియదు, బికాజ్ అయినో ఈ 10,000లో 2 పొటెన్షియల్ డైరెక్టర్లు ఉన్నా వీళ్ళ గోల్ సెట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము వ్యూస్ ఇది అన్ని పక్కన పెడితే మాకు దాంట్లో ఒక మెరిట్ ఉంది, ఏదో ఒక మెరిట్ ఉంది దాంట్లో. ఆ మేకింగ్ అవ్వచ్చు, ఆ రైటింగ్ అవ్వచ్చు, వాళ్ళ బ్యాక్ స్టోరీ అవ్వచ్చు, వాళ్ళు తీసిన స్టైల్ అవ్వచ్చు. కేస్ ఇన్ పాయింట్ బ్రోకెన్ ఫ్లూట్ అనే అబ్బాయి బ్యాక్ స్టోరీ, సో ఆ అబ్బాయి బ్యాక్ స్టోరీ అసలు వెరైటీ. అసలు ఆయన ఫిల్మ్ మేకింగ్ ఇచ్చేదంతా కాకుండా ఆయన ఏదో బిజినెస్ చేసుకునే ఆయన, అట్లాంటి అతను వచ్చి ఇట్లాంటి ఒక కంటెంట్ హార్డ్ హిట్టింగ్ ఈ ప్రెజెంటేషన్ అంటే అది చూస్తున్నప్పుడు నాకు ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది అసెంబ్లీస్ ఫిల్మ్స్ దట్ వన్ నేషనల్ అవార్డ్. ఒక లేడీ డైరెక్టర్ ఉంటారు కదా, విలేజ్ రాక్ స్టార్స్, ఎగ్జాక్ట్లీ. సో ఒక ఆ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది, అరే మన దగ్గర కూడా ఇలాంటి ఒక సినిమా వైబ్ ని క్యాప్చర్ చేసి తీసుకొచ్చారు, మేబీ వీ నీడ్ టు పుట్ దిస్ అవుట్. స్మోక్ జేక్ బ్రో అనే అబ్బాయి US లో ఉంటూ వాళ్ళ కష్టాలు వాళ్ళవి, అది ఉంటూనే అలా చేసుకోవడం.
ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే లైక్ ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ టు టెల్. లైక్ కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ అంటే ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ ఇది మనం చూస్తలేం కదా, అసలు ఆ వైబే కట్ అయిపోతుంది. అదే చెప్తున్నా కదా 30 seconds వచ్చేసింది కదా ప్రతిదీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ కట్ అవుతున్న వైబ్ లో మరి లాంగ్ ఫార్మాట్ మరి ఎటు పోవాలి, ఇది ఒక షోకేస్ లాగా ఎక్కడ ఏంది అనే ఇంటెన్షన్ తోని మేము ఓకే మళ్ళీ మనం ఇది తీసుకొని రావాలి అనేది వచ్చింది. సో సో ఈ ప్రాసెస్ లో మీరు అడిగిన ఇందాక క్వశ్చన్ ఏంది జర్నీ కాదు కదా, ప్రొడక్షన్ లో లర్నింగ్ అక్కడ ఉన్న ఆ క్వశ్చన్ నుండి ఇక్కడ వరకు వస్తాం కదా అంతేనా? అన్ని కవర్ చేసేస్తాం. అంటే ఒకటే ఏంటంటే నిన్న కూడా ఐ థింక్ ద కోర్ ఆఫ్ ఇట్ at Chai Biscuit, as a when you say you are a content company, you are expected to make content, but at Chai Biscuit we are not just here to make films, we are here to make filmmakers. So we are very clear about it. Want travel with lot of filmmakers. అదే బ్యూటీ ఉంది దాంట్లో. అంటే ఎవరు వచ్చి నాకు చాలాసార్లు చెప్తుంటాం మనోడికి, ఎవరైనా వచ్చి స్టోరీ చెప్తే అందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్ ఈ యాక్టర్ని పెట్టాలి ఈ యాక్టర్ని పెట్టాలని మైండ్లో నడుస్తుంటుంది కదా, ఒక బిజినెస్ అవుతుంది అది అని. మనకి ఏంటంటే ఇప్పుడు ఎవరు కొత్త వాళ్ళని ఇవ్వాలి, మార్కెట్లో కొత్త యాక్టర్లు ఎవరు అని మైండ్ అట్లా వెళ్తుంటుంది. అరే ఇట్లా వెళ్ళొద్దు కదరా, ఇది బిజినెస్ సెన్స్ కాదు కదరా, ఇటు కదా చూడాల్సింది అని అనిపిస్తుంటుంది. బట్ యా ఐఎమ్ లైక్ లేదు, లైక్ ఎనీబడీ కెన్ కమ్ ఇన్ అండ్ బ్రేక్ ఇన్ టు ద ఇండస్ట్రీ విత్ గ్రేట్ కాంటెంట్. గుడ్ ఫిలిం ఉంటే పీపుల్ కెన్, డెబ్యూటెంట్స్ కూడా షేక్ చేయవచ్చు కదా అనే ఫీలింగ్ ఉంటాం. సో క్రియేటివ్ కి బిజినెస్ కి మధ్యలో చాలా టగ్ ఆఫ్ మా లైఫ్ లో చాలా. నేను ఇటు క్రియేటివ్ సైడ్ ఉంటా, మనోడు బిజినెస్ ఆస్పెక్ట్ చూడాలి కదా అని మనోడు. అది చాలా ఇంపార్టెంట్. అది లైక్ ఎంత మనం క్రియేటివ్ గా చేయాలనుకున్నా at the end of the day you guys have to pay your people, so దానికి మీరు సస్టైన్ అవ్వాలి. సో somewhere I think we're trying to balance it. అది బ్యాలెన్స్ సరే, ఇనఫ్ మనీ ఉండడానికి సర్వైవ్ అవుతూ కొంచెం చేసుకుంటూ ప్యారలల్లీ ఇది చేయొచ్చా అని అది బ్యాలెన్స్ చేసుకుంటూ, బికాస్ కంటెంట్ గేమ్ లో కూడా వన్ థింగ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అది ఫిల్మ్ మేకర్ కానీ యాక్టర్ కానీ మాకు కానీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు పీపుల్ ఆర్ ఆల్సో రియలైజింగ్ దట్ యునో వాట్, నేను ఒక ఓటీటీలో నా కంటెంట్ వస్తేనే గొప్ప, లేకపోతే ఇంకోటి వస్తేనే అనేది కాదు, ఒక యూట్యూబ్ నుండి కూడా బ్రేక్అవుట్ అవ్వచ్చు. బ్రోకెన్ ఫ్లూట్ మీకు అలా నేను వచ్చింది, పవన్ ఎవరో చెప్పారు లైక్ మీకు ఇది ఓటీటీస్ అంతా వద్దు మీరే పెట్టండి, మోర్ పీపుల్ విల్ వాచ్ అని చెప్పి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ బ్రోకెన్ ఫ్లూట్ ఆర్ సమ్ అదర్ ఫిల్మ్. వచ్చిన వాటిలో చాలా మంది అంటే ఈ మధ్యలో ఎలా ఉందంటే ఓటీటీ అన్నట్టు ఉన్నారు, కానీ ఐ బిలీవ్ యూట్యూబ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓటీటీ. దట్ అసైడ్ ఓటీటీకి ట్రై చేసి వర్క్ అవ్వకపోతే, అంటే పాయింట్ ఏంటంటే నేను ఒక ఫిల్మ్ మేకర్ని, నేను ఒక స్టోరీ ఉంది, నేను చేసా, అది జనాలు చూడాలి కదా. ఇప్పుడు నేను ఒక 2 ఏళ్ళు చేశాక ఏ ఓటీటీకి పిచ్ అవుతుందా అని చూస్తే వీడి ఎనర్జీ వీడి లైఫ్ లో 2 years వెళ్ళిపోతుంది. అది బయట పెట్టు, ఫీడ్బ్యాక్ తీసుకో, నెక్స్ట్ మళ్ళీ రాయి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ లో కూడా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, ఎవరి బిజినెస్ మోడల్స్ వాళ్ళకున్నాయి, ఎవరు వెళ్ళాలనుకుంటే స్టైల్ వాళ్ళకుంది. ఆ ఓటీటీలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడున్న ఎంప్లాయీస్ వాళ్ళ బాస్ నుండి ఇలా వెళ్దాము అని ఒక డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ వెళ్తారు. సడన్ గా 1 year లేటర్ దే మై టేక్ ఎ డిఫరెంట్ రూట్. దట్ ఈస్ దేర్ విత్ ఎవ్రీవన్, ఈవెన్ విత్ చాయ్ బిస్కెట్. నేను ఈరోజు ఇట్లాంటివి చేయాలనుకుంటున్నామో తర్వాత వీళ్ళు అని నేను అనట్లేదు, కానీ ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరిలో వాళ్ళకుంది. కానీ ఈ ఫిల్మ్ మేకర్ ఏదైతే చేసిండో కంటెంట్, ఇప్పుడు దీనికి ఏంటి, దీని వాల్యూ ఎలా బయట తీసుకెళ్ళాలి, ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఒకటి ఉంటుంది కదా. సో ఆ ఇంటెన్షన్లో మాకేమనిపించింది అంటే, లేదు వీ షుడ్ యూనో చేయాలి, ఈ డైరెక్షన్ వెళ్ళాలి, చేద్దాం కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం కూడా అగేన్స్ట్గా మేము వర్క్ అవుతున్నాం. ఎందుకంటే వాట్ ఈస్ యూట్యూబ్ ఆల్గోరిథం సేయింగ్? యూట్యూబ్ ఆల్గోరిథం సేయింగ్ ఈ ఛానల్లో వీళ్ళు ఫేసెస్ అయితే వీళ్ళతో కంటిన్యూగా కంటెంట్ తీయండి, వారం ఒక కంటెంట్ తీయండి అని వాడు చెప్తున్నాడు నాకు. ఇది యూట్యూబ్ ఆల్గోరిథం చెప్తున్నా. కానీ నేనేం చేస్తున్నా, కొత్త ఫిల్మ్స్ కొత్త ఫేసెస్తో నేను పెడుతున్నా. నా దగ్గర సేమ్ ఉండదు ఎగ్జాక్ట్లీ. సో నేను అగైన్స్ ఆల్గోరిథం వెళ్తున్నా, బట్ ఐఎమ్ ఓకే డూయింగ్ దాట్ బికాస్ వీళ్ళు ఈ కంటెంట్ బయటకు రావాలి. ఐ ఫీల్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మెరిట్ వాట్ ఎవర్ దే మేడ్. సో దాంట్లో చూసే ఒక్కొక్క కంటెంట్ వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అది వచ్చి వాళ్ళ డెస్టినీ వైపు ఒక 1 step క్లోజర్ వెళ్తారనే ఫీలింగ్ నాకుంది. మేము ఒక పాయింట్ ఆఫ్ టైంలో అట్లనే ఉంటుండే కదా. సో వీ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్ అన్న
వైబ్లా వెళ్తున్నాం బేసికలీ. సో ఈ 20 ఫిల్మ్స్ ని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే ఇట్స్ వచ్చినాయి అసలు హండ్రెడ్స్ ఆఫ్ మీన్స్. అంటే ఈ 20 అని కాదు, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, ఈ 20 అయిపోగానే ఒక ఫ్యూ వీక్స్ గ్యాప్ లో మళ్ళీ విల్ స్టార్ట్ అనదర్ బంచ్. ఇట్స్ నాట్ లైక్ ఇదే 20 అని కాదు, వచ్చిన మెయిల్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ కి ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యాడ్ టు డూ దేర్ పోస్ట్ వర్క్స్ ఇవన్నీ ఉండే కొన్ని, అవన్నీ చేసి నెక్స్ట్ ఫేజ్ లో వేద్దామని. బట్ విల్ కంటిన్యూ టు కీప్ పుట్టింగ్ అవుట్. ఎలా సెలెక్ట్ చేసినాం ఏంటి అంటే, అంటే కొంచెం ఒక చిన్న ఏ కథ చెప్పాలనుకుంటున్నారు, మేకింగ్ స్టైల్ ఏంది, ఆ డైరెక్టర్ స్టైల్ ఏంది, ఈ కొన్ని పారామీటర్స్ మీద తీసుకొని సెలెక్ట్ చేసినాం. ఇట్స్ నాట్ దట్ ఇదేదో గోల్డెన్ రూల్ అదే అని ఏం లేదు. బట్ మన దగ్గరకు వచ్చిన దాంట్లో బెస్ట్ ఓకే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలనుకుంటుండు, డిఫరెంట్ సెటప్ చెప్పాలనుకుంటున్నాడు అనేది తీసుకొని వేస్తున్నాము. ప్రాబబ్లీ నెక్స్ట్ బంచ్లో నెక్స్ట్ ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్తాం. ఇట్స్ నాట్ లైక్ వెరీ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎట్లా అన్నది ఏం లేదు. బట్ యా మేకింగ్ ష్యూర్ దట్ ఇట్స్ ఎ గుడ్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ వచ్చింది చదువు అని, 11th 12th ఇంటర్మీడియట్ పిల్లల మీద ఒక డాక్యుమెంటరీ అది. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్. ప్రాగ్ నుండి ఒక చాలా బాగుంది. ఇప్పుడు మీరు బ్రోకెన్ ఫ్రూట్ చూసారు, అది 1 hour 40 minutes కంటెంట్. స్మోక్ జేక్ బ్రో అనేది ఒక 15 minutes కాంటెంట్. సో ఇలా డిఫరెంట్ గోల్డ్ అని కాదా. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్, ఒక మిక్స్, డిఫరెంట్ మిక్స్ ఉండాలి అని చెప్పేసి చేసి ఒక ప్రాగ్ నుండి ఒక ఫిల్మ్ మేకర్ చేసిన అక్కడ ఫిల్మ్ స్కూల్లో, ఆ అబ్బాయిది ఈ రోజు రిలీజ్ అవుతుంది కంటెంట్. సో ఇట్లా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కథలు చెప్పే వాళ్ళవి తీసుకొచ్చి పెట్టినాము. అంటే మాకు యూజువలీ వస్తూ ఉంటాయి, బట్ దెన్ వి థాట్ చాలా వస్తున్నాయి, ఒకసారి ఒఫిషియల్ కాల్ ఇద్దామంటే మాకు చాలా హండ్రెడ్స్ ఆఫ్ 300 పీసెస్ ఆఫ్ కాంటెంట్ బిట్వీన్ 200 to 300 or more ఐ డోంట్ నో వచ్చాయి. దాని నుంచి ఒక 20 ఫిల్టర్ చేసి ఇంకా. బట్ దీనికి మాకున్న బిగ్ విజన్ ఇస్ డెఫినెట్లీ అది ఇయరే అనుకున్నాం కానీ, సరే ఒక లెట్స్ గివ్ ఫస్ట్ ఒక 1-2 years సార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ వాంట్ టు డూ ఇట్ లైక్ వన్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అది అయినట్టు, టేక్ అ స్పేస్, స్క్రీన్ ఇట్ ఇన్ థియేటర్. దీనికి ట్రై చేయొచ్చు. లైక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ 20 మెంబర్స్ ని ఇమాజిన్, 20 ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి ఇవన్నీ స్క్రీన్ చేసి, దే కెన్ పిక్ అప్, దే కెన్ ఇంటరాక్ట్ విత్ సంబడి, దే కెన్ యాక్చువల్లీ వాక్ అవుట్ విత్ చిన్న ఈకో సిస్టమ్ లాగా ఎంత బాగుంటది. సో అన్నపూర్ణ శివ థియేటర్ లో చేద్దాము కొంచెం ఇట్లా, బికాజ్ అక్కడ డిజిటల్ గా ప్లే చేయొచ్చు, డిసిపి అక్కర్లేదు, డిసిపిలు ఉండవు కదా. సో అది కూడా ఛాలెంజ్ ఉంటుంది. సో అది అక్కడ చేసి వాంటెడ్ టు కాల్ ఇండస్ట్రీ పీపుల్, ఎంకరేజింగ్. చాలా మన ఇండస్ట్రీ ఆల్మోస్ట్ అందరూ ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు ఉంటారు. సో అందరిని పిలిచి వీళ్ళ ఫిల్మ్స్ చూపించి ఒక చిన్న బూస్ట్ ఇచ్చి, సో దట్ బికాజ్ ఎక్కడో ఆ షార్ట్ ఫిల్మ్స్ అనేది కూడా మరి అది డై అవుతుందా లేదంటే అంత బయటకు రావట్లేదో నాకు తెలియదు, కానీ అంత మంచి షార్ట్ ఫిల్మ్స్ మనకి అంత ఫ్రీక్వెంట్ గా రావట్లేదు. సో వాంట్ టు ఎంకరేజ్ బికాస్ దట్ ఈస్ అ స్టెప్ టు బికమింగ్ హూ యూ వాంట్ టు బికమ్ కదా. సో అంటే మాకు ఎలా ఉంటుందంటే చాయ్ బిస్కెట్ లో అందరూ ఓకే సినిమా చేసేస్తే అదొక మైల్ స్టోన్ లా పెట్టుకుంటారు, కానీ అదొక 10th స్టెప్, ఫస్ట్ ఫ్లోర్ అయితే 10 steps ఉంటాయి. సో మా మైండ్ అంతా ఈ స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, స్టెప్ 3 ఏం చేయాలి, స్టెప్ 4 ఏం చేయాలి, ఈ స్టెప్స్ మీద కూడా మా థింకింగ్ చాలా వెళ్తుంది. బికాజ్ అందరు చూసే స్టెప్ 10 కానీ అందరూ అవుట్పుట్ ఫినిష్ చూస్తారు కానీ లోపల పార్ట్స్ బ్రిక్స్ ఉండాలి కదా. గోడ చూస్తాం కానీ లోపల బ్రిక్స్ అనేది మేము. So FFF is kind of one of those bricks that we want to have as a content company. So that కొత్తోళ్ళు వస్తే, ఇప్పుడు మన దగ్గరికి డైరెక్ట్ టాలెంట్ వచ్చి మనతో వర్క్ చేద్దామంటే వాళ్ళని మనం నర్చర్ చేసి అదొక పద్ధతి. బట్ సమ్వన్ ఆల్రెడీ మేడ్ సంథింగ్, ఏదో సరే అట్లీస్ట్ మన దానిలో పెడదాం, ఒక విజిబిలిటీ ఇద్దాం, రేపు స్క్రీనింగ్ చేద్దాం. పడంగానే 2-3 ప్రొడ్యూసర్లు కాల్ చేసి నాకు మీ దాంట్లో ఖతర్నాక్ ఉంది ఏంది పిల్లడు చాలా. అంటే మా దానిలో పనిచేసే యాక్టర్స్ గురించి కాల్స్, రైటర్స్ గురించి కాల్స్ వెరీ ఫ్రీక్వెంట్. అసలు చాలా మంది ఫోన్, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఏడీలు, డైరెక్టర్లు, రైటర్లు, యాక్టర్లు మనం కాంటాక్ట్స్ సమ్ వే ఆర్ ది అదర్ మనం అది. సో ఆ ఎకోసిస్టమ్ లో ఉంటూ ఇండస్ట్రీలో చేసుకుంటూ ఉంటే బాగుంటది. సంబడీ హ్యాస్ టు బి దేర్ ఆ ఎకోసిస్టమ్ లో. సో వాంట్ టు బి ఇన్ దట్ స్పేస్, ఎంజాయ్ బీయింగ్ ఇన్ దట్ స్పేస్. అరే కొత్తోళ్ళు, యంగ్ టాలెంట్, మజా, కొత్త థాట్స్ వస్తారు, ఐడియాస్ ఫర్ రైటర్స్ లాగా అవ్వాలి కొంచెం అట్లా ఉందాము మనము అనేది డెఫినెట్లీ
ఇప్పుడు ఉందా రైటర్స్ రూమ్ లాంటిది? అన్అఫిషియల్ గా ఉందనే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బాయ్స్ హాస్టల్ కి ఫర్ అదే ఎగ్జాంపుల్ అవర్ టీమ్ ఓన్లీ సాట్ అండ్ రోడ్ ద ఎంటైర్ థింగ్ కాబట్టి ఆల్మోస్ట్ బంచ్ ఆఫ్ 8-10 people are there. బట్ ఆ రైటర్స్ వి ఆపరేట్ అంటే నాకు ఎగ్జాక్ట్లీ రైటర్స్ రూమ్ డెఫినేషన్ లో ఫిట్ అవుతుందా తెలియదు కానీ లైక్ వీ బిలీవ్ బై డూయింగ్ ఓన్లీ యూ లెర్న్ సంథింగ్ అని అట్లా మేము అట్లనే నేర్చుకున్నాం. ఎవరన్నా ఐ థింక్ ఎనీవన్ హూస్ డన్ ఇట్ విల్ బిలీవ్ ఇన్. సో మాకు ఎట్లుంటుంటే ఎవరు వచ్చినా మొన్న ఒక హైరింగ్ చేసాం. వి హైర్డ్ అరౌండ్ 15 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవరు ఇంతకుముందు ఏం చేయలేదు ఎక్సెప్ట్ 1 or 2 people in that 15. They all just want to write. We gave them some tasks. They have some potential. ఉంది ఒక చిన్న స్పార్క్ ఉంది, దాన్ని అంటే ఫ్లేమ్ వస్తుంది దాని నుంచి. సో ఇప్పుడు వాళ్ళని తీసుకుని అండ్ రీల్స్ చేయమంటాం, ఎందుకంటే దట్స్ ఈజీ ఫర్ దెమ్ టు డూ. దట్స్ వై యుల్ సీ రీల్స్ ఆన్ చాయ్ బిస్కెట్. నేను ఇప్పుడు చాయ్ బిస్కెట్ లో రీల్స్ చేయను అని డిసైడ్ అయితే అది వీళ్ళకి ఇంకేముండదు. వీళ్ళు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ రాయాలనే పంచాయతీలో ఉంటారు. సో వీ డూ ఆల్ ఫార్మాట్స్ ఇన్ చాయ్ బిస్కెట్. ఒక రీల్స్ చేస్తాం, షార్ట్ సిరీస్ చేస్తాం, ఒక 6 episode 10 episode because you are telling a story in 10 minutes. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, వెబ్ సిరీస్లు, ఫీచర్ ఫిల్మ్, ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక కొత్తగా వచ్చినోడు ఇది ఒక్కొక్కటి వాడికి యారు చేస్తున్నాం కాబట్టి వాడు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వెళ్ళి లైక్ ఇప్పుడు there are 2 or 3 boys in our team who have their feature film scripts ready, who started with us from like small pieces of content to they're giving us narrations and they're going ahead and producing. That is like our ideal case scenario. నువ్వు వచ్చి రాగా నాకు ప్యాషన్ ఉంది, ఫిల్మ్ మేకర్ అవుతా అని ఇక్కడ 2-3 ఏళ్లలో ఉండి ప్రతి ఫార్మాట్ గురించి అండర్స్టాండింగ్ తెలుసుకుని. అండ్ యూట్యూబ్ ఇస్ బ్యూటిఫుల్ ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. బాగా చేస్తే ఫీడ్బ్యాక్, బాగా చేయకపోతే ఫీడ్బ్యాక్, కమెంట్స్. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఇల్లు బెటర్ అయ్యి సినిమా రాసి సినిమా తీస్తే వాడు జస్ట్ యూ హ్యావ్ అరైవ్డ్ అట్ యువర్ డెస్టినేషన్ అన్నట్టు వాళ్ళకు ఉండి దెన్ దే కెన్ ఫ్లై అండ్ డూ ఫిల్మ్స్ విత్ ఎవ్రీబడి అండ్ దట్స్ లైక్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ us. Lovely. Let's end on that nice positive note. Guys, thank you so much for the time and inta like insightful ga anni learnings ni insights ni share చేసుకున్నాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Taste the daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.